అందరికీ నమస్కారం. చిత్రాలచిన పాడ్కాస్ట్‌కి స్వాగతం. సో, ఇవాళ మేము కనపడుతున్నామా? యాహ్! వినపడుతుందని తెలుసు. సో, అయితే పక్కా. ఎవ్రీథింగ్ డిఫరెంట్. ఇవాళ అంతా డిఫరెంట్ ఉంటది. పెద్దగా ఓకే. వి ఆర్ టాకింగ్ అబౌట్ 'అరవింద సమేత వీరరాఘవ.' యెస్. థంబ్‌నెయిల్ చూసి నొక్కారు కాబట్టి. అండ్ అది కూడా పాటల దృష్టికోణంలో నుంచి సినిమాల గురించి మాట్లాడతాము. యాహ్! లైక్ వి వోంట్ గెట్ ఇంటు ఎవ్రీ డీటెయిల్, ఎవ్రీ ట్రిప్పింగ్ పాయింట్ అండ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. 'అరవింద్ సమేత' గురించి మాట్లాడండి అని రిక్వెస్ట్‌లు వచ్చినాయి కాబట్టి, అండ్ 'త్రివిక్రమ్' సినిమా కాబట్టి, మేము చేయలేదు కాబట్టి, ఇన్ని కాబట్లున్నాయి కాబట్టి. యాహ్! సో, లొకేషన్ ఎక్స్‌పెరిమెంట్, లైటింగ్ ఎక్స్‌పెరిమెంట్, ఎవ్రీథింగ్ ఎక్స్‌పెరిమెంట్. సో, దిస్ ఆల్సో ఎక్స్‌పెరిమెంట్. యాహ్! సినిమా గురించి యాహ్! సో, సినిమా మాట్లాడదామా? పాటల గురించి మాట్లాడదామా డైరెక్ట్‌గా? ఐ థింక్ విల్ జస్ట్ టాక్ అబౌట్ ద సాంగ్స్. యాహ్! మన ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతే. యాహ్! అండ్ ఐ థింక్ శాస్త్రి గారు రాసిన మెయిన్ పాట 'ఆడబోయినాడు' ఎస్. ఏదైతే వీరరాఘవ వాళ్ళ అయ్యని చంపేసిన తర్వాత అగైన్ ఆ 20 నిమిషాలు బాగుంటాయి సినిమా. చాలా సినిమా బాగుంటుంది. 20 నిమిషాలు పాట ఏమంటారు, అయ్యే వరకు, ఎత్తుకుని అయ్యే వరకు. పాట ఎత్తుకునేప్పుడు వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది సినిమా, చాలా పైకి వెళ్తుంది. ఎత్తుకుని అయిపోయే వరకు గుడ్. ఉంటుంది. తర్వాత తర్వాత మెల్ల సిటీకి వస్తాడు భయ్య. సిటీకి వచ్చినప్పుడు షెడ్కి వెళ్తుంది సినిమా. త్రివిక్రమ్ వస్తాడు. మళ్ళీ ఓకే ఇంటికి తీసుకెళ్తా, ఆ, ఇంట్లో వంటింటికి తీసుకెళ్తా. ఆడపిల్లలు అని పేరుంది. స్పేస్ కావాలి, స్టిల్ ఫైన్. స్పేస్ కావాలేంటి, నాకు గుర్తులేదు అది. ఈ అమ్మాయి పూజ హెట్ ఏదో లైన్ ఉంటుంది, స్పేస్ కావాలి అని ఉంటుంది. అది కాకుండా ఆడపిల్లలు అని చెప్పి, అంటే ఈ సినిమాలో ఊరికి జనరల్గా లైన్స్ వస్తుంటాయి కదా, డైలాగ్ చెప్పు అంటే డైలాగ్ సిచ్యువేషన్లో డైలాగ్ ఉండదు. సిచ్యువేషన్ Philosophy పరిధిని చెప్తాడు. మించి డైలాగ్, అంటే ఆడపిల్లలు అంటే ఇలా ఉండాలి, మ్మ్. మగవాళ్ళంటే లైక్ జనరిక్ స్టేట్మెంట్స్ వస్తాయి కదా, అలా అరవింద గురించి వస్తుంది అనమాట. ఏదో అరవింద్ అనే అంటది ఆడవాళ్ళ గురించి. అంటే ఇప్పుడు గుర్తు రావట్లేదు. నాట్ రీవాచ్. ఓకే. నేను బట్ రివాజ్ చేయలేదు. అంటే like పాటల గురించి మాట్లాడదానే ఉద్దేశంలోనే వచ్చినాం. అందుకే ఎందుకు రివాజ్ చేయాలని మీరు అడగొచ్చు. యా. బట్ పాటల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఆడబోయిన సరే లిరిక్స్ చదువుతాను. ఐ థింక్ ఈ పాట గురించి ఒక ఎక్స్ప్లెయినర్ వీడియో ఉంటుంది. ఆయననే రమ్ అవునా? రుధిరం అనే ఓకే ఓకే ఓకే, చూడలే నేను. లిరికల్ వీడియోనే ఇక్కడ చెప్తారు. రమ్ రుధిరం అనే తత్కారంతో రౌద్రం సంథింగ్ 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 హిల్ టెల్. మ్మ్. సిరివెన్న గారు ఏదో చెప్తారు. మ్మ్. ఆయనకన్నా మేము ఎక్కువ ఏం చెప్పదలుచుకోవట్లేదు. మ్మ్. సో యా, మరి ఇక్కడ నుంచి వచ్చిందంటవా రౌద్రం రణరుధిరం RRR? ఐ డోంట్ థింక్ సో. అది ఆ రాజమౌళిదే ఏమో. అది రాజమౌళిదే, నేను కాదంటలేను, కానీ అక్కడ కూడా రుధిరం ఉంటుంది, ఆ పాట దోస్తీలో. రౌద్రం ఉంటుంది. సినిమా పేరు సినిమా పేరు ఐ డోంట్ థింక్ సో. RRR కదా సినిమా పేరు. ఫస్ట్ అలా ఆర్ఆర్ ఫిక్స్ అయ్యారు. తర్వాత తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, రామారావు అది ఓకే. బట్ మేబీ ఎందుకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ పాట వింటున్నప్పుడు మరీ మరీ అనిపిస్తుంది అనమాట, ఈ తత్కారం అయితే ఉందో రమ్ రుధిరం సమరం శిశిరం, సో అందుకే అనిపిస్తుంది. రైట్. బట్ ఎనీవే, సో ఏ కోనలో కూలినాడో, ఏ కొమ్మలో చేరినాడో, ఏ ఊరికో ఏ వాడకో యాడబోయాడో. సో వాళ్ళ ఫాదర్ ఆయన చంపేసిన తర్వాత ప్లేడ్ బై నువ్వు పైన అది తత్కారం మొత్తం వేసినా. చదువు చదువు. రమ్ రుధిరం అనేది అది కోరస్లో వస్తుంది. కోరస్లో వచ్చి తర్వాత ఏ కోనలో చేరినాడు వస్తుంది. ఓకే. సో అందుకే ఇప్పుడు ఈ కోరస్ రమ్ రుధిరం ఉందా, రైట్ రైట్ ఇది రైట్. ముందు వస్తుంది యాక్చువల్లీ, ముందు వచ్చి తర్వాత పాట వచ్చి right. మళ్ళీ వస్తుంది. సో రమ్ రుధిరం, సమరం శిశిరం, రమ్ మరణం గెలవం ఎవరం. సో ఈ లైన్ ఉంది కదా, రమ్ మరణం గెలవం ఎవరం. ఇది విన్న ప్రతిసారి నాకు గుర్తొచ్చేది అయితే మళ్ళీ శాస్త్రి గారి వీడియోనే, ఎప్పుడు ఒప్పుకోవద్దు రావటం మీలో, ఏదైతే అదే 6.5 నిమిషాల ఆయన్నే పాడుకుంటూ ఆయన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో అంటారు అనమాట, నీ పుట్టుక ఎవరో చెప్పినందుకు తెలుసు, కానీ చావు నీకు తెలియదు. You'll never know your death. You cannot be through death and know about it. So you'll never know your death. నీకు తెలియని విషయం గురించి నీకు ఎందుకు భయం? రైట్. అని చాలా గొప్పగా చెప్తారు, చాలా బాగా చెప్తారు కూడా. బట్ ఈ మాట, ఈ తత్కారం, రమ్ మరణం గెలవం ఎవరం, రైట్. అంటే ఇది మరణం గురించి కానీ, అంటే ఒక యుద్ధం తర్వాత యుద్ధం వల్ల వచ్చే విషయాల గురించి కానీ, ఆ ఫ్యూటిలిటీ, తెలుగులో ఏమంటారు తెలియదు నాకు, ఫ్యూటిలిటీ గురించి కానీ ఈయన ప్రతిసారి చెప్తూ వచ్చినారు.
ఆర్ ఆయన పాటలలో అక్కడ అడపదడప కనపడుతూ ఉంటుంది. అంటే ఇఫ్ యూ ఫాలో, సో సిరివెన్నెల లివ్స్ ఆన్ దట్ వీ డూ, మేము ఏదైతే చిత్రాలోచన చేస్తామో, ఆర్ సినిమా ఆయన ఎప్పుడైతే ఏదైతే ఒక ఒక వెబ్ ఆఫ్ అలా ఆయనకు ఒక ప్రపంచం ఉంటుంది ఆయన పాటల్లో బేసికలీ. అలా అలా పడేస్తూ ఉంటారు అనమాట. నీకు నచ్చితే ఏరుకుంటావు, నువ్వు నీకు కనపడితే ఏరుకుంటావు, నీకు కనపడలేదు అంటే ఎప్పుడప్పుడు కనపడుతుంది నీకు ఏదో టైంలో. సో ఈ ఈ మాట విన్నప్పుడు, ఈ డోంట్ విన్ డెత్, మరణం గెలవం వివరం రైట్. ఈజ్ ద లైక్ ఫండమెంటల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఐ థింక్ మరణం ఎవరు గెలవం, మరణం ద ఓన్లీ కామన్ థింగ్. అంటే ఇప్పుడు మనం రేస్, కాస్ట్, క్రీడ్, లాంగ్వేజ్ ఎక్సెట్రా 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 ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా వన్ కామన్ డెస్టినేషన్ ఇస్ ఆల్వేస్ డెత్. నువ్వు చచ్చిపోతావు అంతే, ఎవడైనా చచ్చిపోవాల్సిందే అంతే. ఎవడైనా పోరు, లిటరలీ 2-3 థింగ్స్ కావాలంటాయి బ్రో. లేవాలి, తినాలి, పండాలి, అంతే. షిట్కి వెళ్తావు, ఎవెన్చువల్లీ చచ్చిపోతావు. దట్ ఈస్ బట్ డెస్టినేషన్ ఇస్ ద సేమ్, ఆల్వేస్ సేమ్. దట్ ఇట్ క్యాన్ నెవర్ బీ చేంజ్డ్. అండ్ ఇప్పుడు అంటుండే సో ఫ్యూటిలిటీ ఆఫ్ దిస్ వైలెన్స్ అనే దాని మీద ఇంకో పాట ఉంటుంది నవాబ్ సినిమాలో. సో ఓ మై గాడ్, వాట్ అ సాంగ్. ఇది ఇక్కడ నువ్వు పేజ్ ఎత్తుకుని ఆ పాట ఎత్తుకుతావు. పేజ్ ఇట్లా లాస్ట్లో బై నేమ్ ఉంటుంది చూడు లాస్ట్లో. యా నవాబ్. అసలు మనము అంటే నీకు గుర్తుంటే మనము ఐ థింక్ తగ్ లైఫ్కి ముందు, తగ్ లైఫ్ తర్వాత, ఐ థింక్ తగ్ లైఫ్ తర్వాత అనుకుంటా, అది డబ్బింగ్ సరిగ్గా లేదు, డబ్బింగ్ బాగాలేదు అని చెప్పేసి మాట్లాడినాం. నవాబ్ పాటలలో ఇబ్బంది ఏమి ఉండదు. శాస్త్రి గారు ఉన్నంతసేపు, శాస్త్రి గారు ఉన్న రోజులు పాటలలో ఒక పరిధి అంటే ఒక స్టేచర్ ఉండేది, ఆయన తీసుకొచ్చినది. బట్ ఆయన కాలం చేసిన తర్వాత అది మరి ఏమోనంటే ఇంటికి పెద్ద చనిపోయిన తర్వాత ఇంట్లో ఏదో కేయాస్ వచ్చేసినట్టు, డిసిప్లిన్ వెళ్ళిపోయినట్టు, ఇండస్ట్రీలో పెద్ద ఈయన కానీ, వేటరి గారు కానీ, ఎస్పీబి గారు కానీ, అది ఎందుకో మరి పోయిందేమో అని అనిపిస్తుంది. సెగలు చిమ్ముతుంది. ఎస్, సెగలు చిమ్ముతుంది. అమ్మో, మబ్బు కాటి వైపు నిత్య పయనమై తెలివి తగలడింది. మా ఇట్లా అసలు ఎస్, ఒక అమేజింగ్ సాంగ్ ఉంటుంది, దాని పేరే సెగలు చిమ్ముతోంది. వినపడకపోతే వినకపోతే వినండి. ఈ సినిమా ఎవరు చూడలేదు, సో చాలా మంది పాటలు వినలేదు, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. కూడా తమిళ్లో చూసి ఉంటారేమో, బట్ తెలుగులో. సెగలు చిమ్ముతోంది, పగను నమ్ముకుంది హే, మనసు భగ్గుమంది, బతుకు బుగ్గయింది, కారు చిచ్చు దారి దీపమై, కాటి వైపు నిత్య పయనమై తెలివి తగలడింది, తప్పదంటూ తప్పులెన్నో చేసి, తప్పుకునే దారులన్నీ మూసి, మనసు జ్వలిస్తోంది, సెగలు చిమ్ముతోంది. దిస్ ఇస్ యువర్ పల్లవి, లిటరలీ పల్లవి. అది తప్పు ఇది తప్పు అనుకున్నది నువ్వు, అన్నది నువ్వే కదా, నువ్వే కాదా. గ్యాప్ వస్తుంది, కరెంట్ వస్తుంది. ఇది కట్ చేస్తాంలే గైస్. అది తప్పు ఇది తప్పు, సారీ, అది తప్పు ఇది ఒప్పు అనుకున్నది నువ్వు, అన్నది నువ్వే కదా, నువ్వే కాదా, నువ్వు కాదా ఆ మనిషి అంటే నువ్వే కాదా, నువ్వు కాదా ఆ మనిషి అంటే నువ్వే కదా, ఈ రూల్స్ అన్ని పెట్టుకుని నువ్వే కదా, నువ్వు కాదా ఆ మనిషి అంటే నువ్వే కదా, వేరే మారావా ఆ మనిషికి నేడు దూరం అయ్యావా. ఓకే, బేసిక్గా రూల్స్ నువ్వే పెట్టుకున్నావు, నువ్వే మారిపోయావు. ద్వేషం అన్నది తీయని విషయం, ద్వేషం అన్నది యాక్చువల్లీ పాటలు వింటే చాలా బాగుంటుంది. ద్వేషం అన్నది తీయని విషయం ఇది, ఎన్నడూ వదలని మైకం ఇది, హింసంటే ఆనందం, బలమంటే ఉన్మాదం, ఆ కత్తులపై నడకంటే తోం తోం తోం, ఉప్పెనయే కోపం మృత్యువయే లాభం, నెత్తురుతో గాలంతా ఘం ఘం ఘుమ్ 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 ఘుమ్, విషాద స్వరాల విలాప గీతం, సమూహ సమరపు సంగీతం అందాం, పిశాచి కణాల కరాళ నాట్యం, వినాశకాలపు విలాసమందం, తలంగు తకధిమి తాళం వేద్దాం, తరాల తరబడి ఇలాగే చేద్దాం, తకధిమి తకదిద్దితోం చేద్దాం చేద్దాం చేద్దాం. అసలు ఆయన వైలెన్స్ని ఇక తకదిమి డ్యాన్స్ ఎక్సెట్రా తీసుకెళ్ళిపోతాడు. బట్ యా,
ఐ థింక్ దిస్ లైన్ ఇస్ గ్రేట్. ఇంకో పాట ఉంది ఎత్తుకున్నా. చూడు ద్వేషం అన్నది తీయని విషయమిది, ఎన్నడూ వదలని మైకమిది, హింస అంటే ఆనందం, బలం అంటే ఉన్మాదం. బలం అంటే ఉన్మాదం ఇస్ సో గ్రేట్ మ్యాన్. బలం అంటే ఉన్మాదం అనే లైన్ రాయాలంటే నీకు హిస్టరీ తెలిసి ఉండాలి బేసికలీ. ఎందుకంటే బలవంతుడు ఎప్పుడు వాడి బలాన్ని ఎప్పుడు ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ తెలిసి ఉండాలి అంటే నాకు ఆయనకన్నా ఎక్కువ తెలుసు అని కాదు, నాకు అది అర్థమైంది అని చెప్తున్నా నేను. ఇట్ ఈస్ మై ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిజ్ నాలెడ్జ్. ఆయనకి హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన రాశారు, నేను తెలుసుకుంటున్నాను చదివి. నాట్ వన్నింగ్ అప్ ఆన్ హిమ్, అంటే నేను ఆయనని జడ్జ్ చేస్తున్నాను కాదు, ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ హిమ్. అందుకే గురూజీ అంటాం మేము. బట్ బలం అంటే ఉన్మాదం, బలవంతుడు ఎప్పుడు అంటే సో కాల్డ్ ఈక్వాలిటీ, బలవంతుడు ఎప్పుడు మాట్లాడదు దాని గురించి. వాడు మాట్లాడతాడు కానీ వాడికి నచ్చినప్పుడు మాట్లాడతాడు, వాడి టర్మ్స్లో మాట్లాడతాడు. ఎలా అయితే అమెరికా మాట్లాడుతుందో, ఆర్ ఎలా అయితే కాస్ట్ సుప్రీమసిస్ట్ మాట్లాడతారో, ఎలా అయితే పవర్లో ఉన్నవాడు మాట్లాడతాడో నాకేంది అని, ఎలా అయితే ఒక గెలిచిన ఎమ్మెల్యే గెలవని ఎమ్మెల్యేతో మాట్లాడతాడో. ఢీలో ఒక సీన్ ఉంటుంది, శ్రీహరి ఇట్లా ఫుల్ సీరియస్గా ఉంటాడు. ఎవడో వచ్చి ఎమ్మెల్యే వచ్చిందన్నా అంటాడు. వాడు అడుగుతాడు గెలిచినాడా ఓడిపోయినాడా అంటే ఉండమని వస్తా అంటాడు. ఇప్పుడు ట్రీట్మెంట్ మారుతుంది, గెలుస్తాడైతే ఒక ట్రీట్మెంట్, ఓడిపోయినాడు. సో ఎక్కడైతే ఈయన ఉప్పెన ఆ కత్తులపై నడకంటే తోమ్. సో బేసిక్గా ఎట్ వన్ పాయింట్ ఈజ్ లైక్ మీరు ఇట్లనే చేస్తారు, లైక్ యూ విల్ లివ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ అ నైఫ్ ఓన్లీ. ఇక సో ఆయన తోమ్ అంటే తోమ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ యాజ్ నాట్యశాస్త్ర శివుడు అంటే అంత దూరం వెళ్ళను, చాలా తిట్టేస్తారు నన్ను జనాలు. బట్ తోమ్ లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ డాన్స్, దెన్ ఇక అక్కడి నుంచి ఆయన దిగడిగా నేను డాన్స్ అన్నా కదా, నేను ఇట్లనే మాట్లాడతా అని చెప్పి. ఉప్పెనయ్యే కోపం మృత్యువయ్యే లాభం, నెత్తురు గాలంతా గుమ్. నెత్తురుతో గాలంతా గుమ్. ఓకే, వెరీ వెరీ ఉప్పెనయ్యే, ఓకే మళ్ళీ చదువుతున్నా గైస్. ఉప్పెనయ్యే కోపం మృత్యువయ్యే లాభం. ఎవరు బలపడుతున్నారంటే మృత్యు బలపడుతుందంట. విషాద స్వరాల విలాప గీతం, సమూహ సమరపు సంగీతం అందం. This is రం మరణం గెలవం ఎవరం ఈ ఆన్సర్ విషాద స్వరాల విలాప గీతం, సమూహ సమరపు సంగీతం అందం. సారీ మళ్ళీ అవుతా. రం మరణం గెలవం ఎవరం, ఉప్పెనయ్యే కోపం మృత్యువుకే లాభం. మృత్యు ఈజ్ ఎ క్యారెక్టర్, షీఈ్ లైక్ ఆర్ హీఈస్ లైక్, హీ అంటే మళ్ళీ ఎందుకు, ఓన్లీ ఇట్ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్. సో మృత్యువుకి ఒక క్యారెక్టర్ వేస్తే వాడికి బలం పడుతుంది అనమాట. రైట్. పిశాచి కణాల కరాల నాట్యం, వినాశ కాలపు విలాసం. ఓకే అసలు నువ్వు ఇక అసలు ఎంత తక్కువ దాంట్లో. పిశాచ కణాల కరాల నాట్యం అంటే ఎవరిని తిడుతున్నాడు, మనల్ని తిడుతుండే కదా. వినాశ కాలపు విలాసం ఉందాం. అంటే నీకు టైం పాస్ అవ్వక నువ్వు కొట్టుకుంటున్నావు, లిటరలీ టైం పాస్. వినాశ కాలపు విలాపం అంటే టైం వేస్ట్ చేయడం, కాలక్షేపం. సో బేసిక్గా నీకు ప్రొడక్టివ్ వర్క్ లేక నువ్వు కొట్టుకుని వస్తున్నావు రా అని చెప్తున్నాడు, విచ్ ఐ 100% అగ్రీ. ఏవైతే సోకాల్డ్ ఈగోలు, నన్ను దేకలే, మా హీరోకి రెస్పెక్ట్ ఇవ్వలే, నన్ను పిలవలే ఈవెంట్కి, వాడు అంత వేస్ట్ కాడు, వాడికి అంత ఈగో ఉంది, ఈ ఎనర్జీ ఏదైతే ఎస్పెషల్లీ ఇండియన్ హౌస్ హోల్డ్స్ వేస్ట్ చేస్తాయో, ఏదైతే కలేషి ఎనర్జీ ఉంటుందో, లైక్ కొట్లాడే ఎనర్జీ ఉంటుందో, ఎస్పెషల్లీ విత్ ఇన్ ఫ్యామిలీస్, విత్ ఇన్ ఫ్రెండ్స్, ఫర్ నో రీజన్ అలగడం, ఎందుకు వస్తుందో అది ఎక్కడో జనరేట్ చేయాల్సిన చూపించాల్సిన కోపమో, ఎక్కడో చూపించాల్సిన రిఫ్టో రెసిస్టెన్సో ఒరిజిన్ ఎక్కడో ఉంటుంది, కానీ దాన్ని చూపించే ఎక్కడో ఉంటుంది. కరెక్ట్. సో మాకు లైక్ వెన్ ఐ ప్లే కోట్లు కొట్లాడుతూ ఉంటారు, ఫౌల్ అని ఒక ఫౌల్కి. వాడికి ఇంట్లో ఏదో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, వాడు కోర్టుకొచ్చి రిలాక్స్ అవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి కొట్లాడతారు. మనము మురళీకాంత్ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అనుకున్నాం కదా, ఇప్పుడు
మొగుడు వాడి భార్య పైనే చూపిస్తాడు ఆ కోపం అంతా. ఎందుకంటే ఎందుకు ఆఫీస్లో ఇంకెవరికి తెలియదు ఆడికి. ఆఫీస్లో ఎవరో తిడుతూ ఉంటారు, అది తింటాడు, రోడ్డు పైన పోతే ఇంకెవడో అంటాడు, అమ్మాయి ఇంకొద్దు అంటుంటారు. రైట్. పిల్లల పైన చూపిస్తాడేమో, బట్ స్టార్ట్ చేసేది భార్యతోనే కదా. సో నీకంటే పవర్ చైన్ స్ట్రక్చర్లో తక్కువ ఉన్నోడినే చూపించాలంటావు, నీకు ఈక్వల్ ఉన్నాడు కొడాడుతావు. కరెక్ట్. నీకు ఈక్వల్ ఉన్నాడంటే కొట్లాడడానికి ట్రై చేస్తావు. ట్రై చేస్తావు, when you realize that ఓకే ఇది కొంచెం ఈరోడు కొంచెం బలం ఉన్నాడు అనగానే తగ్గుతావు నువ్వు, ఆర్ నువ్వు గుమ్మి కూడా నువ్వు దాన్ని డబుల్ డౌన్ చేస్తావు. అంతే. ఎనీవేస్ గో ఆన్. అదే నువ్వు చూస్తున్నావు ఈ దాంట్లోనే. సో ఇంకో పార్ట్, ఇంకో వైలెన్స్ ఆర్ ఫ్యూటిలిటీ ఆఫ్ వైలెన్స్ గురించి ఇంకో పార్ట్ ఏంటి అంటే, ఐ థింక్ సో సీతారామరాజు అని మన నాగార్జున సినిమా, దాంట్లో ఉయ్యాల అని పాట ఉంటుంది, బట్ దాని లిరిక్స్ దొరకట్లేదు నాకు. బట్ బుక్లో ఎత్తుకోవాలంటే మనం వేరే బుక్ కావాలి. బట్ ఆ పాట కూడా ఉంది. బట్ మా రీల్ లింక్ చేస్తాం కింద. రీల్ ఉంది, రీల్లో పెట్టినా. బట్ ఆ పేజ్ పేరేది, పేజ్ నెంబర్ 483 సంథింగ్. సో ఇందులో సో మన ఇది చరణం లాగా డివైడ్ చేయలేదు. సో ఇందులో ఈ 3 లైన్లు ఉన్నాయి కదా. అది తప్పు ఇది ఒప్పు, అనుకున్నది నువ్వు అన్నది నువ్వే, కాదా నువ్వు కాదా, ఆ మనిషి అంటే నువ్వే కాదా, వేరే మారావా, ఆ మనిషికి నేడు దూరం అయ్యావా. ఓకే. ఎన్నో ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం. అగైన్ ఐ వుడ్ లైక్ that different and different. I would like people to read Animal Farm. కమ్యూనిస్ట్ ఇది దానికి రిలేటెడ్ కాదు, బట్ నువ్వు మళ్ళీ చదువు అది. సో అది తప్పు ఇది ఒప్పు, అనుకున్నది నువ్వు అన్నది నువ్వే, కాదా నువ్వు కాదా, ఆ మనిషి అంటే నువ్వే కాదా, వేరే మారావా, ఆ మనిషికి నేడు దూరం అయ్యావా. ఎగ్జాక్ట్లీ వాట్ కమ్యూనిస్ట్ డూ. గో అండ్ రీడ్ Animal Farm. గో అండ్ రీడ్ వాట్ హార్స్ డస్, వాట్ పిగ్స్ డస్. సారీ, ఇంగ్లీష్ దరిద్రంగా అయిపోయింది మనది. పిగ్స్ డూ, హార్స్ డూ, ఇవన్నీ యానిమల్ ఫామ్ చదవండి గైస్. కమ్యూనిస్ట్ ఎట్లా ఆపరేట్ అవుతారో, అంటే ఇట్లా విడమర్చి ఇట్లా అరటిపండు వచ్చి నోట్లో పెడతాడు జార్జ్ ఆర్వెల్. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దిస్ యాక్చువల్లీ. సో ఆడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అది ఎండప్ అయ్యేది ఒకటి. అండ్ అంత ఓవరాల్ త్రూ ప్రాపగాండా ఏం పెడుతుంది అంటే, నేను మీకోసమే బతుకున్నా, అందరం ఈక్వల్, అందరం తోపు, అందరం అది, అందరం ఇది, కమాన్ లెట్స్ గో హ్యాపీ ఫ్యామిలీ అన్న జోన్లో ఉంటాడు వాడు. బట్ he won't forget, but he'll make you forget. That is the power of propaganda. Right. అందుకే నో బార్డర్స్, ఎవ్రీబడి ఈస్ వన్, పీపుల్ ఆర్ వన్. Tourist Family is a great film, guys. If you have not watch Tourist Family, then get triggered, then watch our live. Or even if you're not triggered also, you can watch the live. Then you'll get triggered. But the live is under members only. రెండు విషయాల్లో ట్రిగర్ అవ్వచ్చు. ఒకటి, వీళ్ళకేంది సినిమా అర్థమైందా లేదా, వీళ్ళకి అసలు బుర్రందా లేదా, వీళ్ళంతా బ్రెయిన్ వాష్డ్ ఐడియాలజీ అని అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, ఈ సినిమాలో ఇంత పెద్ద పోతుందా, ఈ సినిమా ఇంత దరిద్రంగా తీసాడా, సినిమాలో ఇంత గలీజ్ ఐడియాస్ ఉన్నాయి అని. సో ఏదైనా ట్రిగర్ అయితే అవుతారు. సో ఇఫ్ యూ వాంట్ ఎంటర్టైన్మెంట్, ఇఫ్ యూ వాంట్ వినాశకాలపు విలాసం. ఎస్, వినాశకాలపు విలాసం. వి లైక్ ఇట్. యాక్చువల్లీ మనం మన పాడ్కాస్ట్ ని రీనేమ్ చేయాలి, వినాశకాలపు విలాసం రిలీజ్ చేద్దాం. చేద్దాం. వెనెవర్ వీఆర్ ర్యాంటింగ్, నో, ఎవరికి అర్థం కాదు, తెలుగు రాదు ఎవరికి. ఓకే, వీడు ర్యాంట్ చేయట్లేదు, వీడు ఏదో చేస్తున్నాడు, మన సినిమా గురించి కాదులే అనుకుంటాడు వాడు కూడా. ఇప్పుడు ఎట్లా సోకాల్ ప్రొడ్యూసర్స్ మన దగ్గర రారు, ఓకే వీడు ఏదో చేస్తున్నాడు, ర్యాంట్ కాదు అనుకుంటారు. తెలుగు సినిమాలో తెలుగు వినబడతలేదు కాబట్టి ఇట్స్ ఓకే. శాస్త్రి గారిని అనుసరించాలి కాబట్టి ఆయన చెప్పిన ఫిలాసఫీని, ఆయన చెప్పిన పాఠాలని జీవితంలో ఎట్లా అనుసరించే ప్రయత్నం చేస్తామని మేము అనుకుంటాం. సో మీకు చూపించుకోవాలి కాబట్టి వినాశకాలపు విలాస గీతం ఆర్ వినాశకాలపు విలాసం మాది, ఇది పాడ్కాస్ట్ పేరు. వీఆర్ రీనేమింగ్ ఇట్ గైస్. బట్ ఎనీవే, సో పాడ్కాస్ట్ పేరు కాదు, ఎప్పుడైతే దేవరా లాంటి సినిమా చూసామో ఆ రోజు దాని సెగ్మెంట్ అంటాం, ఖచ్చితంగా ఇదే పెడతాం. ర్యాంట్ అని పెట్టాం, ఇక దేర్ ఆర్ నో ర్యాంట్స్. ఓన్లీ వినాశకాలపు విలాసం. ఎస్. సో అదే కమింగ్ బ్యాక్ టు దట్, నువ్వు ఇందాక యానిమల్ ఫార్మ్ గురించి ఎక్కడైతే చెప్పినావు, ఇట్స్ లైక్ అంటే ఇది ప్రతి చోట ఉంటుంది కదా, ప్రతి చోట ఇది అప్లై అవుతుంది. నువ్వేదో అనుకుంటావు, నువ్వేదో ఫామ్ చేస్తావు, ఏదో రూల్స్ పెట్టుకుంటావు, ఓ రూల్ షీట్ పెట్టుకుంటావు, మళ్ళీ నువ్వు వేరే మారిపోయినావా, ఆ మనిషికి నేడు దూరం అయ్యావా. అగైన్ దిస్ ఇస్ బేసిక్ హ్యూమన్ హిపోక్రసీ. సింపుల్. ఇప్పుడు
వెరీ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను అందరికీ నిధులు చెప్తుంటా ఈ లైక్ ఇన్ పాడ్కాస్ట్ అని చాలాసార్లు చెప్పా, లైక్ యూ నీడ్ టు బీ డిసిప్లైన్డ్ సో దాట్ యుల్ ఎంజాయ్ యువర్ స్పెషల్ మూమెంట్స్. ఇది ఒక 100 సార్లు చెప్పాను నేను. లైక్ నువ్వు డిసిప్లైన్డ్గా ఉండడం వల్లనే నువ్వు నీ స్పెషల్ మూమెంట్స్ ఎన్హాన్స్ అయితే ఎక్సెట్రా 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 అని 100 సార్లు చెప్పా. విచ్ ఐ యాక్చువల్లీ బిలీవ్ ఇట్స్ ఇస్ 100% ట్రూ. కానీ నేను దాన్ని ఆచరిస్తానా? ఇచ్చాను. కాబట్టి ఎందుకు చెప్తున్నాను? బికాస్ యాజ్ అన్ ఐడియా ఐ రియలీ అండర్స్టాండ్ ఓకే దిస్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వాల్యూ. బట్ నేను కూడా ఫోన్ వాడతాను, నేను కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాను, నేను కూడా యూట్యూబ్ షార్ట్ చూస్తాను. ఈ 2 కాకపోయినా యూట్యూబ్లో ర్యాండమ్ వీడియో చూస్తాను పడుకునే ముందు. దానివల్ల నిద్రపోతుంది, 2ంటికి పడుకుంటాను, 10ంటికి లేస్తాను. దానివల్ల రోజంతా గ్రంపీ ఉంటుంది. అది తెలుసు, గ్రంపీ ఎందుకు ఉంటుందో కూడా తెలుసు. ఎందుకు నీ బేసిక్సే కరెక్ట్ లేవు. 2ంటికి పడుకుంటావు, అది 2 కొన్నిసార్లు 4 అవుతుంది, 5 అవుతుంది. లేవు, నీ బేసిక్స్ కరెక్ట్గా లేవు బాయ్. నీకు తెలియదా అంటే తెలుసు, మరి ఎందుకు ఫాలో అవ్వవు? అంతే కదా, అంతే అది. సో అవతలకి చెప్పడానికి నీతులు పనికొస్తాయి బాగా ఈజీగా. ఇప్పుడు పాడ్కాస్ట్లో ఇంత క్రేజీ అంటే అన్ని పాటిస్తున్నాను అంటే లేదు. దట్ ఈస్ సాడ్ రియాలిటీ ఆఫ్ యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. బట్ బాయ్ రూల్స్ పెడతాడు, ఫాలో అవడు. బట్ అంటే ఇట్స్ ఏమంటారు, అది ఇందాక అగైన్ యు నో హూ ఎల్స్ ఇస్ గ్రంపీ? People who clicked on this video thinking this is Aravinda Sameta breakdown. Okay guys, we are going back. But no, I'm going on a tangent. Andake grumpy అని చెప్పేసి I'm acknowledging that. Because what is other tangent is that people performing because there is a camera. ఇప్పుడు కెమెరా ఉంది, అందుకే గైస్ మేము షాడోస్ లోకి వెళ్ళిపోయాం. లైక్ వి వాంట్ టు త్రో అవర్ సెల్స్. మెల్లగా లైట్ బంద్ చేస్తా నేను, తర్వాత సౌండ్ పడతా ఉంటే. బట్ అంటే పర్ఫార్మేటివ్ ఇన్ ద సెన్స్ సౌండ్ అంటే ఏ సౌండ్ లో అర్థమైంది కదా. డూయింగ్ ఇట్ ఫర్ ద ఇందాక అది ట్వీట్ ఉండే కదా, that everything is for consuming at a later point in time on Instagram or YouTube, but not living it at that particular point in time. Yeah, great point. Absolutely very sad. So I made 2 tweets. I'm very proud of both of my tweets, especially the filmmakers one. దాని మీద నేను ఏం రాశానంటే, I was showing to people also yesterday ki నేను ఎంత బాగా రాసా చూడు, క్రియేటివిటీ ఉంది నాలో అని. సో వాట్ ఐ రోట్ ఇస్, సో బేసిక్గా వీడియో కాంటెక్స్ట్ ఏంటి అంటే, వాడు ఒక వెడ్డింగ్ షూట్ వీడియో ఇస్తారనమాట. దానికి ఒక 30 seconds వీడియో ఉంటుంది. దానికి వాడు ఒక పెద్ద సెటప్ వేస్తాడు, ఇట్లా తిరుగుతూ ఉంటుంది పైన ఏదో. అమేజింగ్ BTS దాన్ ద వీడియో ఓన్లీ. సో అక్కడ ఏం రాస్తారంటే, ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు ఆ మూమెంట్లో కాకుండా దే వాంట్ టు లివ్ ఇన్ ద ఐడియా ఆఫ్ దెమ్ లివింగ్ ద మూమెంట్. అంటే వాట్ ఐ మీన్ బై ది ఐడియా ఆఫ్ దెమ్ లివింగ్ ద మూమెంట్ అంటే, అలా మూమెంట్లో వీడియో తీసుకుని ఆ వీడియోని చూసి హ్యాపీగా ఉంటారు. దాని యాక్చువల్లీ అలా నా పెళ్ళి అవుతుంది. సో ఇట్స్ అబౌట్ అ వెడ్డింగ్ వీడియో. నా పెళ్ళి అవుతుందిరా ఈరోజు, నేను పెళ్ళి అన్న జోన్ కన్నా. సో దెన్ ప్రొడ్యూస్ సెడ్ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫర్ ద ఇన్స్టాగ్రామ్. సో ఐదర్ ఫర్ ద గ్రామ్, లైక్ నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి కాబట్టి నేను ఇలా బిహేవ్ చేస్తాను ఆర్ ఇది చేస్తాను. No, the recent person, common friend who had some event 2 days back, వాడు పోయిండు కదా, డోటాడు పోయిండు కదా. రైట్, వాడు నేను యాక్చువల్లీ ఈవెంట్ అవుతుంది అనుకున్నా. రైట్, ఓ ఓకే, ఎనీవేస్, రైట్. I did not know that there was actually not event but for the gram. అరే బ్రో, That blew my mind. That actually blew my mind. ఫేక్ వెడ్డింగ్స్ బ్రో నౌ. What? ఫేక్ వెడ్డింగ్స్, ఫేక్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇన్స్టాగ్రామ్ కోసం. మళ్ళీ ఏం నార్మల్ ఉన్నాయి. ఉదయపూర్ జైపూర్ పోతారు, స్టాండప్ కామెడీలు పోయి పర్ఫామ్ చేస్తారు. వావ్. మళ్ళా నాకు ఎట్లా తెలిసింది, నేనేదో స్టాండప్ కామెడీ షో చూస్తుంటే ఒకడు కూడా స్టాండప్ కామెడీ వచ్చాడు. వాడు వచ్చి చెప్తాడు ఇట్లా నువ్వు అన్ని లైక్ అదేదో చిన్న ఇట్లా ఇండియాస్ గాట్ లేటెంట్ లాంటి షో, అది లాంటి షో. దెన్ వాడు ఒక బడ్డింగ్ కామెడియన్, వాడు వచ్చి చెప్తాడు ఇట్లా పెద్ద మెటీరియల్ ఏమైనా ఉందంటే, నేను చేశాను ఇట్లా ఒక ఫేక్ వెడ్డింగ్లో చేసిన 1 hour 40 minutes పర్ఫామ్ చేసినా. నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది, ఎన్ని డబ్బులు ఉన్నాయి జనాల దగ్గర అని. ఫేక్ వెడ్డింగ్కి స్టాండప్ కామెడీ పిలిచి వాడు 2 గంటలు పర్ఫామ్ చేసిందంటే ఆడికి 2 లక్షలు ఇస్తారు కదా. వాడిని పిలిపించాలి, లాజిస్టిక్స్ ఖర్చులు, అని మళ్ళీ స్టాండప్కి సపరేట్, నువ్వు మళ్ళీ ఫేక్ వెడ్డింగ్ చేసుకోవాలి కదా. దాన్ని రికార్డ్ చేసి నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టాలా లేదా? అదే కదా. సో ఇన్స్టాగ్రామ్లో పెట్టకపోతే if there is no photo, you have not done it. అంతే, విచ్ ఈస్ సో సాడ్ మ్యాన్. లైక్
అరే ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో వాట్ ఎల్స్ వీ నో. Yeah. And this is something that I wanted to say when you're ranting on your your indisciplineness. Whatever is projected or whatever is talked here, this is us projecting on ourselves, onto ourselves. We are just ఆడియన్స్ ఉన్నారు, చూస్తున్నారు. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. మెంబర్షిప్ తీసుకుంటున్నారు, మెంబర్స్ వీడియోస్ కూడా చూస్తున్నారు, మనకు డబ్బులు ఇస్తున్నారు. అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ దట్ ఈస్ డూయింగ్ దట్. మా కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ ఎసెన్షియల్లీ ఆర్ టు ద కోర్ లెవెల్లో చూసుకుంటే నువ్వు ఒక డిజిటల్ డైరీ క్రియేట్ చేసుకుంటున్నావు. అది పనికిరావచ్చు, పనికిరాకుండా పోవచ్చు. కానీ అది చేస్తున్నప్పుడు ఆ మూమెంట్లో, ఆ సమయంలో, ఆ వారంలో కానీ, ఆ నెలలో కానీ నీకు అనిపిస్తున్న విషయాల గురించి నీతో నువ్వు మాట్లాడుకుంటున్నావు. అంటే ఇట్ ఈస్ మీ టాకింగ్ విత్ మై సెల్ఫ్, యూ టాకింగ్ విత్ యువర్ సెల్ఫ్, అండ్ దెన్ బౌన్సింగ్ ఆఫ్ ఈచ్ అదర్స్ ఐడియాస్. సో ఎసెన్షియల్లీ మీనింగ్ దట్ ఇది ఇప్పుడు ఇంప్రాంప్ట్ ఇక్కడ జరుగుతుంది. ఈ స్క్వేర్ ఫీట్, ఈ ఏరియాలో, ఈ లైట్ కింద, ఈ కెమెరా ముందు, ఈ మైక్ ముందు, ఇప్పుడు రైట్ దిస్ మూమెంట్ బిలో ద మూన్. సో ఇట్ మీన్స్ దట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఆఫ్ కెమెరా ఈజ్ నెవర్ గోయింగ్ టు బీ ప్రొజెక్టెడ్ ఆన్ టు దిస్ పర్సన్, రైట్ ఆర్ ఆన్ టు ద ఇమాజిన్డ్ పర్సనాలిటీ ఆఫ్ ద వ్యూవర్ హూ ఇస్ కన్సూమింగ్ దిస్. ఎందుకంటే నువ్వు 20-30% ఆఫ్ యువర్ సెల్ ఫోన్ యూఆర్ ఎక్స్పోజింగ్. మచ్ అంట, బట్ స్టిల్ ఓకే, ఫెయిర్ ఎనఫ్. అంటే నేను ఎందుకు 20-30% అంటే ఈ ఐడియాస్ ఆర్ వాట్ ఎవర్ రిఫ్లెక్షన్ దట్ వీఆర్ థింకింగ్ త్రూ దిస్ పాడ్కాస్ట్ ఆర్ నాట్ ఫేక్, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లేయరింగ్ యాడెడ్. బికాస్ మనం చాలా జనరల్ సెన్స్లో మాట్లాడతాం కాబట్టి. ఎస్. అండ్ కానీ అవి అబద్ధం అంటే అబద్ధం కాదు. మేము ఖచ్చితంగా ఆ ఐడియాని స్టిక్ అయితే మేము మాట్లాడడం, అందుకే అంత ఆనెస్ట్, అంత ఎక్స్ప్రెషన్తో బయటకు వస్తుంది. కానీ అన్నట్టు 2 విషయాలు ఉండేవి. ఆర్వీ హిపోక్రసీ, ఎస్. సో నేను అన్ని ఫాలో అవ్వను నేను చెప్పినవి, ఎవడు ఫాలో అవ్వడు. ఐడియా ఏంటి అంటే ఫాలో అవ్వాలి, ప్రయత్నం. అండ్ వై డూ పీపుల్ వాచెస్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ, దట్ వీడేదో మాట్లాడుతున్నా నాకు అర్థమవుతుంది, వీడేదో మాట్లాడుతున్నా అది నాకు ఎందుకు ఇంత హార్ట్ రిలేట్ అవుతుంది. వై డూ పీపుల్ డోంట్ వాచెస్? ఇట్ ఈస్ బికాస్ ఆల్సో ఆఫ్ దిస్, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇన్వర్డ్ ఆల్సో. అంటే ఇది మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతుంటే నా లైఫ్ నాట్ నెసెసరీలీ ఇన్ దిస్ లైఫ్, బట్ నా లైఫ్లో ఈ విషయాలు ఎందుకు గుర్తొస్తున్నాయి నాకు, ఆర్ నేను చేస్తున్న ఈ పని ఎందుకు గుర్తొచ్చింది నాకు, ఆర్ ఫర్ డిఫరెంట్ కాంటెక్స్ట్. అసలు ఎవరికి ఏం మాట్లాడుతుంది సోది నాకు అవసరం లేదు భయ్. నాకు ఎంటర్టైన్మెంట్ 10 నిమిషాలు ఎంటర్టైన్మెంట్, నేను తింటున్నా, నేను పిజ్జా తింటున్నా, 10 నిమిషాలు కూడా వెళ్ళిపోవాలి. కరెక్ట్. సో నేను హైదరాబాద్ ఇప్పుడు ఏం చేసిన, హైదరాబాద్ ఏరియాలో ఉంటే మాట్లాడా, నేను ఏరియాలో ఉంటే అందరికి అర్థమవుతుంది, ఓకే వీడు ఓల్డర్ పార్ట్ ఆఫ్ సిటీలో ఉంటాడు అని అర్థమవుతుంది. ఈ ఏరియా అందుకే తెల్ల కూడా ఉంది, ఎవరికి అర్థం కాకుండా. రైట్. సో కానీ నేను ఏరియా ఎప్పుడు మాట్లాడా, కానీ హైదరాబాద్లోనే ఉంటా. నేను పతంగా ఏరేస్తాను ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ నేను ఎందుకు ఏరేస్తా, నేను ఎప్పటి నుంచి ఏరేస్తున్నా, ఐ వోంట్ రివీల్ ఆల్ ఆఫ్ దిస్ డీటెయిల్స్. అదే సేమ్ థింగ్, రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సిన్స్ వి టు అవర్ సెల్స్, in order to keep doing this, let's say every week, after a point life happens, and when life happens your learning stops, ఎందుకంటే స్టాగ్నెట్ అవుతుంది. బికాస్ నువ్వు అంత టైం లైఫ్కి ఇచ్చేస్తున్నావు కాబట్టి. కానీ నువ్వు ఇది చేస్తుండాలంటే నువ్వు నీ గురించి ఆలోచించుకోవడానికి టైం ఉండాలి. అండ్ నీ గురించి ఆలోచించుకుంటే నీకు బయట విషయాలు అంటే నీ అవుటర్ సైడ్ నుంచి కొంచెం పర్స్పెక్టివ్ వస్తే కదా నీ పర్సనాలిటీ బిల్డ్ అయ్యేది. సో యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అ వే టు బిల్డ్ దట్ పర్సనాలిటీ ఆల్సో, లైక్ వీ హ్యావ్ బీన్ డూయింగ్. How would you do that? Again, same, reading books, listening to podcasts, listening to different POVs, keeping your mind open, etc. It is a huge burden. People don't understand. True. And ఇప్పుడైతే మనం ఖాళీ బేవర్స్ కూడా ఉన్నాం. బేవర్స్ పడలేనప్పుడు let's say 10 years down the line ఇట్లా ఉండము కదా, because we also want a family, we also want everything else in our life. Yes. So again, we shouldn't say all of this, but long-term goal should be optimize everything in your life so that you protect this safe space. This is your safe space, which is also not in a different sense. But ఇది ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నువ్వు నీ లైఫ్లో ప్రతి ఒక్కటి ఆప్టిమైజ్ చేసుకుంటూ పోవాలి, సో దట్ యూ విల్ ప్రొటెక్ట్ దిస్ సేఫ్ స్పేస్, విచ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు డూ. We have been doing this for 5 years. We will figure it out a way, but it's a difficult path. No, it has been అంటే ఇప్పటికి కూడా ఇట్ హ్యాస్ బీన్ విక్టిమ్ కార్డ్ ప్లే చేసిన ఏదైనా సోది అని మీరు అనుకోవచ్చు. అసలు విక్టిమ్ కార్డ్ పాయింట్ ఇట్ ఇస్ వెరీ, అంటే ఇట్ ఈస్ లుకింగ్ 5 years 10 years డౌన్ ద లైన్ కి ఎట్లా అవుతుంది అని. బట్ అంటారు అంటే మేము పైనీర్స్ అని అంటలేము, ఏమంటలేము, ఆబ్వియస్లీ అది కానే కాదు, ఆ విషయం కానే కాదు. కానీ బట్ మన
క్లోజ్ సర్కిల్లో, క్లోజ్ గ్రూప్లో ఆర్ మన కామన్ ఫ్రెండ్స్ అందరిని తీసుకుంటే ఒక అట్లీస్ట్ సరే ఇన్స్టాగ్రామ్ అని చావగొడుతున్నాం కదా, ఇన్స్టాగ్రామే తీసుకుంటే నీకు 400 నాకు 400 ఫాలోవర్ ఉంటారు కామన్ గ్రూప్లో. వాళ్ళలో ద ఫస్ట్ సోషల్ మీడియా Yeah. స్టెప్ తీసుకుంది ఎవరు? Yeah. No, I know a few, but yeah, like we were very early adopters. We were early adopters, and I think we have been consistent than them. Maybe they have stepped back in after in the last 1.5 year or 2 years. No. Okay. Non-existent also some people. So we were one of the earliest movers కదా మన క్లోజ్ గ్రూప్ క్లోజ్ నెట్. సో ఇట్ హాస్ బీన్ ద రోడ్ నాట్ టేకెన్ ఫ్రమ్ ద గెట్ గో ఇట్ సెల్ఫ్. And road not taken from the get-go. Also, we figured out everything on like ప్రతిదీ మనమే వేస్తాం, అండ్ we still చాలా ఫిగర్ అవుట్ చేయలేదు. అందుకే మేము మా రీల్స్ ఇంకా అంత కొట్టాల్సిన దగ్గర కొట్టాము, బికాస్ వీఆర్ లైక్ ఓకే. ఎందుకంటే ప్రతిదీ ఒకళ్ళమే చేసుకున్నాం. లైక్ మాకు ఏజెన్సీస్ కాంటాక్ట్ 1-2 అయినాయి, బట్ వీఆర్ లైక్ నై ఎందుకు ఇవ్వాలి అవతలకి అన్న జోన్లోనే. లైక్ దిస్ ఇస్ ఆర్ బేబీ నో. People who helped out genuinely obviously helped out genuinely. Yeah, again, huge shout out to Anil from Ragadi. ఎందుకంటే ఆయన లిటరలీ వచ్చి మాతో పాటు చాలా టైం స్పెండ్ చేశాడు ఒక రోజు. అంత అవసరం లేదు ఆయనకి. అగైన్ హీ థింక్స్ ఆఫ్ అస్ లైక్ ఓకే గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. సో దట్ ఈస్ వై హీ డిడ్ దట్. కానీ అలా అని చెప్పి వేరే వాళ్ళు లైక్ మేము రివర్స్ సైడ్ అని ఒకటి ఎప్పుడో ఏదో ఫిగర్ అవుట్ చేసిన మధ్యలో మైకేలే లేకుండే భయం. అగైన్ ఐ డోంట్ నో వై దిస్ ఇస్ గోయింగ్ ఆన్ టు ట్రిప్పింగ్ ఫర్ 5 years. ఏదో మేలో రావాలి ఎపిసోడ్. మేబీ ఇది మేలోనే రిలీజ్ చేస్తాం అనుకుంటా. ఇది మార్చ్లో రికార్డ్, సారీ జనవరి ఎండింగ్ రికార్డ్ చేస్తున్నాం, బట్ ఐ థింక్ దిస్ షుడ్ గో ఇన్ మే. రైట్. ఎనీవేస్, సో బట్ కమింగ్ బ్యాక్ టు అరవింద్ సమేత అండ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. అఫ్కోర్స్ గురూజీ గారి గురించి మాట్లాడుతుంటే ఆయన పాటలు ఒక్క విషయం చాలు. అంటే ఏమంటారు, ఉడతా తీరంటారు కదా, ఉడతా తీరు పట్టుకొని ఎగురుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. సో బట్ ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అరవింద్ సమేత వీరరాఘవ. ఐ థింక్ అగైన్ ఏడబోయినాడు పాట గురించి మాట్లాడుతూ అటు వెళ్ళిపోయాను. కంటిన్యూ చేస్తూ యాడబోయినాడు సింతలేని లోకం చూడబోయినాడు, చారడేసి గరుడపచ్చ కళ్ళు వాల్చి గరికపచ్చ నేలపైనే సీమ కక్ష వేటు వేస్తే రాలిపోయినాడు. బ్యూటిఫుల్. అంటే గరుడపచ్చ ఏ కలర్ నాకు తెలియదు. గరుడపచ్చ అంటే కొంచెం బ్రౌనిష్ బ్లాక్. బట్ గరుడ రాయడానికి స్పెసిఫిక్ రీజన్ ఉంది. పక్షి గురించి గరుడ పక్షి తెలుసు, కానీ గరుడ పచ్చ అంటే ఏమన్నా అర్థం ఉందో తెలియదు. ఎందుకంటే గరుడ పచ్చ కళ్ళు అంటే లైక్ వెరీ షార్ప్ ఐసా, లైక్ వెరీ మేబీ ఫియర్స్ ఐసా. ఫియర్స్ ఉండొచ్చు. ఎందుకంటే లైక్ ఎన్టీఆర్ హ్యాస్ ఐస్. నో ఎన్టీఆర్ లైక్ వెన్ హీ లైక్ గ్రేట్ ఐస్. అప్పుడప్పుడు హీరోని పొగుడుతాం కూడా గైస్. వి నో మాకు కొంచెం తెలుసు, బట్ తెలియదు. బట్ గరికపచ్చ నేలపైనే సీమ కక్ష వేటు కక్ష. సో అంటే చా కింద చావొద్దు. సో గరిక పచ్చ వాల్చి గరుడ పచ్చ గరిక పచ్చ నీ చాని క్ష సీమ కక్ష. బేసికలీ నువ్వు తత్కారం రైమింగ్ చూస్తున్నావు. అంటే ఏమంటారు మీటర్. టేక్ నోట్ గైస్, ఆల్ ద ర్యాపర్స్, తెలుగు ర్యాపర్స్, యూ నీడ్ టు బై దిస్ బుక్. 5 బుక్లు ఉంటాయి. ర్యాప్ రాసే వాళ్ళందరూ బుక్ చదవండి, చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. సీమ కక్ష వేటు వేస్తే రాలిపోయినాడు. మధ్యలో యాక్చువల్లీ ఈ పాట మధ్యలో పెంచల్ దాస్ గారు ఈ పాట పాడినారు అలాంగ్ విత్ నిఖితా శ్రీవల్లి అండ్ కైలాష్ ఖేర్ లెజెండ్. సో మధ్యలో ఏదైతే బిట్ ఉంటుందో అది రాసింది పెంచల్ దాసేనా. కట్టెలే చుట్టాలు సో ఆయన ఏం రాశారంటే, కట్టెలే చుట్టాలు కాడు మన తల్లి కాడు అడవిని కాడు అంటారు. కాడు మన తల్లిదండ్రి, అగ్నిదేవుడే మనకు ఆత్మబంధువుడంట, కాలవగట్టున నీ కాళ్ళు కాలంగా కాకి శోకము పెడితిమే. ఓకే, నైస్, వెరీ నైస్. సో ఆలోచించలేదు దీని గురించి. సో కాకి అండ్ మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కాకి శోకము పెడితేనే ఆ వర్డ్ విన్న తర్వాత నాకు వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. బలగం సినిమాలో కాకి పెట్టిన తర్వాత కాకి వచ్చి తింటే గానీ, కాకి వచ్చి ముట్టితే గానీ అదే మన దాంట్లో కాకి ఈస్ కన్సిడర్డ్ కాకి రూపంలో వస్తుంది అని. ఇప్పుడు అందుకే తద్దినాలు ఎక్సెట్రా పెట్టినప్పుడు కాకి బయట ఇంట్లో పిండ ప్రదానం చేసిన
పైన పెడతారు చూడు, పెడతారు ఇన్ జనరల్ ఇంటి పైన పెడతారు. ఇంటి పైన అన్నం పెడతారు, అవును కుక్ చేసిన అన్నం, అవును కాకొస్తుంది అని, కాకొస్తే ఓమెన్ అని. అండ్ అగైన్ ఐ వోంట్ గో ఇంటూ మచ్ ఆఫ్ డీటెయిల్, బట్ ఆ రోజుల్లో అందరూ లైక్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ అస్ వాంట్ కాకి రూపంలో ఆ మనిషి వస్తాడు మళ్ళీ ఇంటికి అని. అండ్ సో మన సైడ్ అగైన్ హిందూయిజం సైడ్ వీ హ్యావ్ గాడ్స్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. గాడ్ ఫెస్టివల్ సెలబ్రేషన్ ఎలా అయితే ఉంటుందో, నీ ఎవల్యూషన్ అంటే ఒక మనిషి యొక్క ఎవల్యూషన్లో ఎలా అయితే నువ్వు అగైన్ వర్ణాశ్రమలో అంటే వర్ణాశ్రమం అంటే బ్రహ్మచర్యం వానప్రస్థం, బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు లైఫ్ అండ్ డెత్ ఆల్సో. సో నువ్వు ఇప్పుడు బ్రహ్మచర్యం నుంచి వానప్రస్థానికి వెళ్తున్నావు ఆర్ బ్రహ్మచర్యంలోకి ఎంటర్ అవుతున్నావు అంటే నువ్వు నీ పితృదేవతలతో మాట్లాడతావు, పెళ్ళిలో కూడా మాట్లాడతావు. దెన్ ఎవెన్చువలీ ఆ టైంలో అంటే వానప్రస్థానికి వెళ్ళే, ఇప్పుడు లేదేమో, ఐ డోంట్ ఎనీ రిచువల్ దట్ గోస్ టేక్స్ యూ టు వానప్రస్థం లైక్ బ్రహ్మచర్యం అండ్ గృహస్థం. బట్ అక్కడ సో ఎవ్రీ టైమ్ యూ ఆల్వేస్ టేక్ యువర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆర్ యువర్ పర్మిషన్, నీ యాన్సిస్టర్స్ పర్మిషన్ తీసుకుంటాను. సో యాన్సిస్టర్, సో అందుకే ఇప్పుడు ఆ గోత్రం అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు గోత్రం అనగానే మన వాళ్ళు ఎక్కడికో వెళ్ళి కాస్ట్ రిలేట్ చేస్తారు, విచ్ ఇస్ ఆల్సో ట్రూ టు అన్ ఆస్పెక్ట్, బట్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ దట్. మనం ఈ డెత్ అసోసియేటెడ్ ఆర్ యాన్సిస్టర్ అసోసియేటెడ్ రిచువల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, విచ్ ఆల్సో మేక్ సెన్స్ బికాస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు ఉన్నావు. ఎట్ ది ఎండ్ దట్ ఇస్, అది నిజం. సో వాళ్ళని రెస్పెక్ట్ చేయడంలో తప్పులేదు. ఎందుకు రెస్పెక్ట్ చేయాలంటే అది వేరే విషయం. బికాస్ ఇవాళ నేను మైక్ పట్టుకుని మాట్లాడుతున్నానంటే నా తాత 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 ఎవడో ఆడు చైనాలో ఉన్నాడో యుఎస్ఏలో ఉన్నాడో ఏడనో ఆడ ఏదో చేస్తే కానీ నేనున్నా, ఆడెవడో చేస్తే నీ మైక్ పట్టుకున్నా. సో ఇట్ సమ్ పాయింట్ యూర్ రెస్పెక్టింగ్ అండ్ యాన్సిస్టర్స్ అండ్ అది నేను లీనియర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను లీనియర్స్ గినియర్ అట్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడను. సో కాకి ఆ డెత్తో, సో డెత్ ఆర్ యాన్సిస్టర్స్తో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్. లైక్ ఎవ్రీ రిచువల్, మోస్ట్ ఆఫ్ ద రిచువల్స్ ఆర్ రిలేటెడ్. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుండా నువ్వు ఏమీ చేయలేవంటారు. అంతే కదా, ఫ్యాక్చువల్లీ ట్రూ ఆల్సో కదా. ఎందుకంటే నువ్వు అన్నది ఫ్యాక్చువల్లీ ట్రూ. బ్లెస్సింగ్స్ అంటే ఇది హార్డ్ సైన్స్ కాదు, బట్ దట్ ఈస్ వాట్ వి బిలీవ్ ఇన్. No, I'm not saying factually for the blessings part of it. లేకుండా ఏం చేయలేం. కరెక్ట్. సో దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్లెస్సింగ్ దెమ్. అంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా, తాత ముత్తాతలు ఎవరేదో, సో వాళ్ళకి పుట్టిన పిల్లడు కదా నువ్వు. అలా వచ్చి సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ టు డూ సంథింగ్ రైట్ సో దట్ యు ఆర్ హియర్ డూయింగ్ దిస్. కానీ మనం రైట్ ఆర్ రాంగ్ ఆర్ వాట్ ఎవర్, మనం ఈ స్టేజ్ లో ఉన్నాము, మనం సమ్ సార్ట్ ఆఫ్ ప్రివిలేజ్కి వచ్చేసాము. వీఆర్ ఏబుల్ టు డూ వాట్ ఎవర్ వీ లైక్ ఎట్ సమ్ పాయింట్. కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. ఎవడైతే దరిద్రంలో పుట్టాడు, డబ్బులు లేని వాడు పుట్టాడు, వాడు కూడా యాన్సిస్టర్స్ మొక్కాలా అంటే ఇట్స్ ఎ వెరీ ఫెయిర్ ఆర్గ్యుమెంట్. 100%. ఎందుకంటే కష్టం, ఎవరిదైనా కష్టమే. ఎవరైతే లెటర్ సపోజ్ వాళ్ళ తాత తాగి ఆస్తులన్నీ అమ్మేసాడు అనుకో, ఇట్స్ ఎ వెరీ ఫెయిర్ ఆర్గ్యుమెంట్. ఐఎమ్ విత్ దట్ ఆర్గ్యుమెంట్, బట్ ఇట్ ఈస్ వాట్ వి ఫాలో. చెప్తున్నా, దానికి నా ఆన్సర్ లేదు టు బి ఆనెస్ట్ టుడే. I have not thought about that. I think that is where Hanuman kind comes in when he says we are dealing with things you ain't seen before, we are feeling the weight of our ancestors. అగైన్ మేము చాలా మాట్లాడినాం ఈ దాంట్లో, కొంచెం ఆడియో చేసి ఉండే ఆ ఎపిసోడ్లో, కానీ లైక్ వీ స్పోకెన్ ఎట్ లెంత్ ఆ పాట గురించి. ఎందుకంటే సో 2 plugins. ఒక ప్లగిన్ ఏంటి అంటే బలగం డెత్ రిచువల్స్ అండ్ కాస్ట్ గురించి ఒక ఎపిసోడ్ ఉంది, అండ్ హనుమాన్ కైండ్ రన్ ఇట్ అప్ అనే పాట గురించి బ్రేక్ డౌన్ ఎపిసోడ్ ఉంది. అండ్ వెయిట్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్ ఇస్ సో గ్రేట్ బికాస్ గ్రేట్ ఎందుకంటే మనకి చాలా నాలెడ్జ్ ఉంది, బట్ మనం అంతా మారిపోతున్నాం. మనం నా ఘర్ కా ఐ ఆల్వేస్ కీప్ సింగ్ దట్. ఎందుకంటే మనం నాట్ వెస్టర్న్, నాట్ ఇండియన్. ఏడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం ఏం తెలియదు. అట్లాంటి వెస్టర్న్ వాల్యూస్ ఆర్ టెక్నాలజీ అడాప్ట్ చేయకూడదనే చేయాలి, ఖచ్చితంగా చేయాలి. బికాస్ సంథింగ్ ఇస్ మేకింగ్ యర్ లైఫ్ ఈజియర్, ఐ డోంట్ థింక్ వీ షుడ్ అవాయిడ్ ఇట్. అంటే నీ లైఫ్ నువ్వు సుఖపడరా అయినా అంటే ఎవరు సుఖపడద్దు అంటే సుఖపడాలి. కానీ సుఖం ఒకటైనా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల సుఖం వస్తుందా అంటే ఖచ్చితంగా నాకు సుఖం వస్తుంది బ్రో, మంచిదా అది సుఖం. I think that sukham probably is different, or we are defining sukham differently now. Yeah, correct. Maybe confuse చేస్తున్నాం ఈ మధ్య. బట్ dopamine hit, feeling good at that point in time, or miserable because you are seeing someone else do things better, is not probably sukham. Yeah, so technology adopt చేసుకోవాలి, but you still need to think like Indian, like okay, time cyclical, our time is cyclical.
karma, etc., etc. Do I believe in karma? I don't know. But there are high chances that I'll eventually believe in karma. I'm still young. కర్మ ఈజ్ డూయింగ్ బ్రో. కర్మ ఈజ్ నాట్ పూర్వజన్మల కర్మ. ఆ రోజు ఆయన చెప్పారు కదా రాఘవకృష్ణ గారు. రాఘవకృష్ణ గారు చెప్పారు కదా, గో బ్యాక్ టు దట్ రీల్. దేర్ ఇస్ రీల్ ఆల్సో, బట్ ఆఫ్ కోర్స్ కాన్వర్సేషన్ ఉంటుంది. అగైన్ రుద్రవీణ, కమ్యూనిజం అండ్ రెవల్యూషన్. ఎవ్రీ జనరేషన్ థింగ్స్ ఇట్స్ ద ఫస్ట్ రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ థింగ్ అని ఆయన అన్నారు. సో ఇట్స్ గ్రేట్ కోట్. బట్ అగైన్ ఐ డోంట్ నో ఈ టాంజెంట్కి ఎందుకు వచ్చినాము. బట్ పెన్షన్ పెంచర్లాస్ నేను. సో కాకి శోకం పెడితే మళ్ళీ చెప్తా. కాడు మన తల్లిదండ్రి, అగ్నిదేవుడే మనకు ఆత్మబంధువుడంట, కాలవ గట్టున నీ కాళ్ళు కాలంగా, కాకి శోకము పెడితిమే. సో బేసికలీ అది ఈజ్ డిస్క్రైబింగ్ కాల్చడం, చితి అంటించడం. సో కాడ ఈస్ నువ్వు అడవికి వెళ్ళి నువ్వు చెక్క తెస్తావు, అగ్నిదేవుడితో కాలుస్తావు. ఎక్కడ కాలుస్తావు? ఫర్ సమ్ రీజన్ ఎప్పుడు రివర్ బాడీ ఉండాలి, నీళ్ళ బాడీ ఉండాలి అంట. ఐ థింక్ అన్ని పంచభూతాలు ఉన్న చోటే, పంచభూతాలు కలిసే చోటే, ఆర్ ఉన్న చోట కనీసం ఉన్న చోట. ఎందుకంటే నీళ్ళు ఉన్నాయంటే నీళ్ళ పక్కన ల్యాండ్ ఉంటుంది. ల్యాండ్ దగ్గరికి నువ్వు కట్టెలు తీసుకొస్తావు, పైన ఆకాశం ఉంటుంది, వాయువు ఎలాగనే ఉంటుంది. వాయువు ఉండకపోతే అగ్ని ఉండదు. సో వాయువు ఉండకపోతే అగ్ని లేదు. సో రెండు అందులో పంచభూతాల మధ్యన, పంచభూతాల నడుమ పంచభూతాలు కలిసి నీ చివరి ప్రయాణం. అగైన్ నువ్వు ఓకే చదువు. నేను ఇంకొక ఈ లైన్ ఇక్కడ లేవు, ఇలా నాకు గుర్తున్నాయి. పైన ఇంకో లైన్ ఉండే బ్రో, సీమ కక్ష వేటు వేస్తే వాలిపోయినాడు. మళ్ళీ నేను ఎతుకుతాగు. యాడ పోయినాడు దీంట్లోనే ఎడబోయినాడు ఏడబోయినా సింతలేని లోకం చూడబోయినాడు అని ఉంది కదా. ఓరయ్యో పాటలో సెకండ్ చరణంలో నువ్వు వెళ్ళి వస్తావని చెప్పే ఉంటావురో, మా పాపపు చెవికవి వినబడుకుంటాయి. మా పాపపు చెవికది వినపడకుంటాది అని వినలేడు కదా. ఓకే అయ్యో సాంగ్ లిరిక్స్. దాంట్లో ఒక లైన్ ఉంటుంది కదా లాస్ట్కి, నాకు అసలు నువ్వు వెళ్ళొత్తావంటూ చెప్పే ఉంటావురా, మా పాపపు చెవికది వినపడకుంటాదిరా, ఓరయ్యో నాయ్య. ఐ థింక్ ఇక్కడ మధ్యలో నీ నటనకు కన్నీ చెప్పట్లు కురిసేనా అంటాడు. నాకు ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు, బట్ కన్నిటి చప్పట్లు కురిసేనా ఎందుకు గుర్తొచ్చిందో ఇది వింటే నాకు తెలియదు. బికాస్ సింతలేని లోకం చూడబోయినాడు, దేర్ ఆల్సో ప్రాబ్లీ వీఆర్ స్పీకింగ్కి నువ్వు నీ పాత్ర పోషించినో వెళ్ళిపోయినావు, మేమే అందుకు గుర్తొచ్చిందో. బట్ నీ నటనకు కన్నీటి చెప్పట్లు ఈజ్ అదొక కవే రాయగలుగుతాడు, మేమైతే రాయాలి. బికాస్ అంటే దాంట్లో బాధ ఉంది, ఆనందం ఉంది, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. రంగస్థలం జస్ట్ రంగస్థలం అనే పాట ఉంది కదా, ఆ పాట గురించి ఒక నిమిషం మాట్లాడచ్చు. ఎంత తత్వం ఉంది అంటే చాలా నెలల తర్వాత ఆయన చెప్తారు చంద్రబోస్ గారు ఏంటి అంటే, రంగస్థలాన రంగు పూసుకోకుండా వేసుకోకుండా అన్న పాట ఫస్ట్ ఆయన లిరిక్స్ రాస్తే డిఎస్పీ ట్యూన్ కట్టాడంట. ఓ క్రేజీ. సో లిరిక్స్ కి ట్యూన్ కట్టినారు. అండ్ ఓరయ్యో పాట క్యాజువల్ గా ఆయన పాడి వినిపించాడంట చంద్రబోస్ గారు. దెన్ సమ్హౌ డిఎస్పీ లైక్ ది డిఎస్పీ ఫోర్స్డ్ చంద్రబోస్ టు సింగ్ దిస్ సాంగ్ ఇన్ ద ఫైనల్ కట్ ఆల్సో. నైస్. రంగస్థలం ఇస్ ఆల్సో యాక్చువల్లీ లైక్ క్రేజీ. బట్ అగైన్ అంటే నీ నటనకు కన్నీటి చప్పట్లు కురిసేనా. కన్నీటి చప్పట్లే ఆక్సిమోరాన్. రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా, వల్లకాటు శూన్య పాత్ర మొదలయ్యేనా, నీ నటనకు కన్నీటి వల్లకాట్ల శూన్య పాత్ర. అదే రంగస్థలాన అంటే రంగస్థలం అనే ఊరు, రంగస్థలం అనే ఈ ప్రపంచంలో నీ పాత్ర ముగిసేనా, వల్లకాటు శూన్య పాత్ర మొదలయ్యేనా,
వాళ్ళ కాట్లో ఏముంటుంది తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరిని తెలియదు. సో వల్లకాటు మరణం గెలవ వివరం కెన్ ఐ గెట్ మోర్ క్రేజీ, వల్లకాటు ఇస్ లైక్ యువర్ గేట్ వే బ్రో. టు డెత్, బట్ యూ డోంట్ నో వాట్స్ బియాండ్, వాట్స్ అండర్. ఇట్లా బ్లాక్ హోల్ ఓపెన్ అయ్యి బ్లాక్ హోల్, ఎగ్జాక్ట్లీ బ్లాక్ హోల్. థియరిటికల్ ఫిజిసిస్ట్ థియరీ ఏంటి అంటే, నువ్వు బ్లాక్ హోల్ ఈవెంట్ హొరైజన్ దాటితే అవతల పక్క నీకు సింగులారిటీ ఉంటుందని వాళ్ళ థియరీ. అది ఎప్పుడు ప్రూవ్ చేయలేదు. సింగులారిటీ అంటే సింగులారిటీ అంటే ఇట్స్ థియరిటికల్ దట్ వేర్ ఆల్ ద డైమెన్షన్స్ ఆర్ లైక్ జీరో డౌన్, అంటే యూ గో బియాండ్, యూ గో బియాండ్ 4 dimensions. నువ్వు టైం అనే డైమెన్షన్ దాటేస్తావు. అంటే ఇలా ఉండదు. టైమ్ ఈస్ గోయింగ్ లీనియర్. స్పేస్ ఇస్ అప్, లెఫ్ట్, రైట్, డౌన్, all the directions. All 3 directions. Time is a fourth dimension. Okay, space. So space time continually ఇప్పుడు బతుకుతున్నాం. నువ్వు నీకు బ్లాక్ హోల్ కనపడి ఆ బ్లాక్ హోల్ ఈవెంట్ హొరైజన్, సో ఇంటర్స్టెల్లర్ అదే చూపిస్తారు అనమాట. ఇంటర్స్టెల్లర్ ఈవెంట్ హొరైజన్ దాటుతారు వాడిని సాక్రిఫైస్ చేసుకుంటే యానీ హ్యాత్వే మిల్లర్ ఇంకో ప్లానెట్కి వెళ్తుంది. ఓకే, ఆ ప్లానెట్కి వెళ్ళి వాట్ ఎవర్. సో వీడు సాక్రిఫైస్ చేసుకుంటాడు, చనిపోతా అనుకుంటాడు వీడు చనిపోడు. సో ఈవెంట్ హొరైజన్ దాటిన తర్వాత సింగులారిటీ ఉంటుంది. సింగులారిటీ నుంచి మనకి టైం అండ్ స్పేస్ని నువ్వు హార్నెస్ చేయగలిగి డేటా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది ఐడియా. బ్రో సీరియస్గా? యా బ్రో, ఓకే. సో ఎట్ సమ్ పాయింట్ నేను అప్పుడెప్పుడో ఓకే, మేబీ నాకు ఇది చాలా కొత్తగా ఉంది నువ్వు చెప్తుంటే. నేను ఎప్పుడు చదవలేదు బ్లాక్ హోల్ గురించి, బట్ వీ స్పోక్ అబౌట్ ది ఐడియా ఆఫ్ బ్రహ్మన్. వాట్ ఈస్ ది ఐడియా ఆఫ్ బ్రహ్మన్? కుండ తర్వాత మొత్తం బ్రహ్మన్ ఉంటుంది. ఐడియా ఆఫ్ బ్రహ్మన్ ఏంటి అంటే దేర్ ఈస్ అన్ ఎనర్జీ విచ్ ఇస్ ప్రాబ్లీ ద సుప్రీం పవర్. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం పుట్టింది. బ్రహ్మన్ ప్రపంచం మొత్తం ఆడి నుంచే వచ్చింది. అగైన్ ప్రపంచం ఆడి నుంచి వచ్చింది. సో ఇట్ ఈస్ అ మేల్ ఫోర్స్, బట్ ప్రపంచం ఎలా వచ్చింది ఈజ్ అ ఫీమేల్ ఫోర్స్. ప్రకృతి ఈజ్ ద ఫీమేల్ ఫోర్స్. హౌ డు యూ రియలైజ్ ద బ్రహ్మన్? దిస్ ఇస్ ఎవల్యూషన్. బ్రహ్మన్ ఇస్ ది ఎనర్జీ, టాప్ ఎనర్జీ. నువ్వు అక్కడి నుంచి ప్రకృతి వల్ల ఎవల్యూషన్ జరిగింది, మనం ఇలా వచ్చాము, స్పేస్ టైమ్, మనం ఇలా నార్మల్ మనుషులు, గడ్డాలు, ఎక్సెట్రా. హౌ డు యూ రియలైజ్ ద బ్రహ్మన్? You realize the Brahman inwards, involution. That is why meditation or any forms of meditation. నువ్వు మెడిటేషన్ చేస్తున్న కొద్దీ బికాస్ అగైన్ అద్వైతంలో అహం బ్రహ్మస్మి సేస్ ద సేమ్ థింగ్. ఏంటి అంటే నువ్వు మెడిటేషన్ చేస్తూ ఉంటావు సో దాట్ ఎట్ సమ్ పాయింట్ యూ రియలైజ్ ది బ్రహ్మన్. You are one with Brahman. Which is what you are saying, bro. Which is what is singularity. Right. Which is what is singularity. And ఆయన ఏమంటాడంటే, ఐ వాజ్ రీసెంట్లీ రీడింగ్ అ బుక్, సో నాలెడ్జ్ డంపింగ్ బేసిక్గా, ఆర్ ఇన్ఫర్మేషన్ డంపింగ్, నాలెడ్జ్ కూడా. ఆయన ఏమంటాడంటే, ఏదైతే వేదాలు వచ్చాయో, వేదాలు అనేవి వృత్తిగా రాలేదు. ఎవడైతే యోగి, ఎవడైతే ఋషులు, ఇప్పుడు భారద్వాజ, ఒక ఆగస్త్య, వీళ్ళందరూ మనకి ఋషులు, ఫేమస్ ఋషులు అంటారు కదా, 7-8 ఋషులు. I think I'm not 100% sure, don't quote me, but when they realized this, the the Brahman spoke to them. In what way it spoke? So when they spoke to them, because they are in the supreme state, వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాటలే వేదాలు. సో వేదాలు అనేది బ్రహ్మవాక్కు. చంద్రవాసి. సో వేదాలు అనేది బ్రహ్మవాక్కు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే పైనుంచి వచ్చింది. వీళ్ళు మాట్లాడి వీళ్ళ గేట్ వే, ఎందుకంటే వీళ్ళు ఆ స్టేట్లో ఉన్నారు కాబట్టి ఋషులు. అగైన్ శాస్త్రి గారు పాట రాసినప్పుడు పాట నాలోంచి నేను రాయాలని సో నాలో వచ్చిందంటారు. సో వేదాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వేదాలు ఒక మనిషి రాయలేదంటారు, మనిషి ద్వారా వచ్చింది, వాక్కుగా పలకబడింది. మనిషి ఒక పాత్ర మాత్రమే. ఇట్ గోస్ మచ్ బియాండ్. సో నేను చాలా క్రేజీ ఐడియాస్ విన్నా. నాకు ఆ బుక్ చదువుతుంటే మెంటల్ వేసింది. బుక్ పేరు రేపు మరి అదే స్వయంభూత అండ్ శత్రుభూత బుక్ పేరు. దాంట్లో ఆయన ఏమంటాడంటే, సో ఇప్పుడు నువ్వు ఇవి చాంట్ చేస్తేనే చాలు, బికాస్ దీస్ ఆర్ రియలైజ్డ్ ఆల్రెడీ. ఓకే, సో దే హ్యావ్ బీన్ టెస్టెడ్. No, they came like that only.
అదే ఇం- ఇం- దే ఆర్ లివింగ్ ప్రూఫ్స్ ఇట్ సెల్ఫ్ అంట. కరెక్ట్. ఇంకొక క్రేజీ ఐడియా చెప్తా. ఇది చెప్పి నేను ఆపేస్తా. ఆయన ఏం చెప్తాడంటే ఐ డోంట్ నో అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ ఎపిసోడ్తో, బట్ ఆయన ఏం చెప్తాడంటే ఇప్పుడు విష్ణు, శివ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన పేర్లే. ఆయన ఏమంటాడంటే నీ యాజ్ ఒక మనిషికి వాడి మొహం ఫీచర్స్ కన్నా వాడి పేరు నుంచే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే వాడి పేరుతో వాడికి సౌండ్ వస్తుంది అంటాడు. ఓకే. అండ్ ఇప్పుడు విష్ణు, కృష్ణుడు, రామ ఇవన్నీ ఈ పేర్లలోనే ఒక ఎనర్జీ ఉందంటాడు అనమాట ఆయన. సో ఈ పేర్లను మళ్ళీ 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 ఇప్పుడు నార్మల్గా ఏదైనా పూజ చేస్తే ఓ నమ శివ ఓం నమ శివ అనుకోమంటూ ఉంటారు కదా. సంథింగ్ లైక్ ఇప్పుడు ఓం మీద చాలా రీసెర్చ్ జరిగింది. ఓం 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 అంటే ఏదో అవుతుంది అని. లైక్ ఓం నమ శివ ఆర్ జై శ్రీకృష్ణ జై కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనమరు. జై శ్రీరామ్ ఇస్ గ్రీటింగ్, జై శ్రీకృష్ణ ఇస్ గ్రీటింగ్, బట్ సంథింగ్ లైక్ హరే కృష్ణ హరే రామ ఇది అనమంటుంటారు కదా. సో వాట్ ఈ సేస్ ఇస్ ఆల్రెడీ అంటే ఈ వైబ్రేషన్స్ నువ్వు అనే కొద్దీ it is already encoded with you. Like the sound itself has encoded energy. So you will eventually realize the Brahman if you go via this way also. Okay. And then he goes on to say that is the reason why we have some things like Vishnu Sahasranama and ఇది వేరే విన్నాను. సో లలిత సహస్రనామ విష్ణు సహస్రనామాలను అమ్మవారి పేర్లు అయ్యగారి పేర్లు అంటే విష్ణుమూర్తి గారి పేరు చదువుతున్నప్పుడు ఎవెన్చువలీ యు ఆర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ విత్ దట్. సో లలిత సహస్రం ఒక్కరోజు చదివితే పుణ్యం రాదు అంటే నాకు అర్థమైంది చెప్తున్నా. నేను డోంట్ కోట్ లైక్ నాకు అర్థమైంది ఇది, దిస్ ఇస్ మై రియలైజేషన్. ఎవరైనా వచ్చి నువ్వు తప్పంటే నేను తప్పేమో, ఐ డోంట్ నో. సో నువ్వు ఒక్కరోజు చదివితే ఏది రాదు, లైక్ దెర్ ఇస్ నో ఫలితం. ఎవ్రీథింగ్ ఈజ్ రిపిటేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ ఇట్, కాంపౌండింగ్ జిమ్. అండ్ దెన్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్ yesterday there is a study that has come out that says japa or రిపీటెడ్గా చెప్పే కొద్దీ ఇట్ రివైర్స్ యువర్ బ్రెయిన్. రైట్. సో భాషని బ్రెయిన్ రివైర్ చేస్తుంది. నువ్వు చదివే భాష, నువ్వు మాట్లాడే భాష నీ బ్రెయిన్ రివైర్ చేస్తుంది. కరెక్ట్. కానీ రిపీటెడ్గా ఒకటే పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. సో దానివల్ల నీ బ్రెయిన్లో మెంటల్ మోడల్స్ ఏవో చేంజ్ అవుతున్నాయి అంట. దానివల్ల మారదు. ఆ స్టడీ ఏంటో అంటే ఐ కెన్ లింక్ ద ట్వీట్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఐ విల్ లింక్ ద ట్వీట్. And then again, so then people, all of them, the entire brigade saying that West discovers Japa now, or Lalita, whatever Sahasranamalu repeating why we chant, etc. Mana valanta they're at it. Because meditation is something, all Christian meditation, Christian yoga, Ayurveda meditation. There is a study that has come out that breast milk is also nice now, something etc. Breast milk andariki telusu, మనం కూడా breast milk తాగుతాం అవది. సో అగైన్ నువ్వు అదేదో సింగులారిటీ ఏదో చెప్పావు, నాకైతే ఇదే అనిపించింది. అక్కడి నుంచి జపా వరకు పోయినా ఐ నో ఇట్స్ లాంగ్ స్ట్రెచ్, బట్ ఇంట్రెస్టింగ్ టాంజెంట్. ఎందుకంటే నేను సో సింగులారిటీ ఎందుకు వచ్చింది అంటే రంగస్థలంలో ఆలయం గురించి శూన్యపాత్రం. సో వల్లకాటు శూన్యపాత్రం మొదలైన అంటే శూన్యంలో ఏముందో ఏంటో నీకు తెలియదు. బట్ అగైన్ సో బ్లాక్ హోల్ సింగులారిటీ ఇది థియరీ. బ్లాక్ హోల్ దాటితే సింగులారిటీ ఉంటుందనే థియరిటికల్ ఫిజిక్స్ చెప్పే థియరీ అది. యూ డోంట్ నో. ఇప్పుడు లిటరలీ ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు MC² అది కూడా అలాంటిదే కదా బ్రో. యా అంటే ఓకే, నాకు ఎంత తెలియదు, నేను ఎప్పుడెప్పుడో చదువుకున్నా మర్చిపోయినా థియరీ ఆఫ్ MC². ఓకే అగైన్ ఏమంటారు ఐన్స్టైన్స్ రిలేటివిటీ, ఐన్స్టైన్స్ లాస్ అవన్నీ ఉన్నాయి. సో బట్ ఎనీవే సో రంగస్థలం గురించి రంగస్థలం నుంచి మళ్ళీ తిరిగి చంద్రబోస్ గారి నుంచి మళ్ళీ తిరిగి మా గురూజీ గారి వచ్చేద్దాం. సో మళ్ళీ ఏడపోయినాడు, మేము కూడా ఏడబోతున్నాం రా. ఈ ఎపిసోడ్ టైటిల్ కూడా ఏడబోయినాడని పెడదాం. ఏడబోయినాడని పెడదాం. అయితే మళ్ళీ ఈయనది అయిపోతుంది, పెంచర్లాస్ గారు రాసింది చెప్పింది అయిపోతుంది. సో యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ 2-3 లైన్లు రాస్తారు ఈయన. ఎక్కడ రాస్తారంటే ఈ కాలువ గట్టున నీ కాళ్ళు కాలంగా కాకి శోకము పోతిమే. అయితే
ఓకే. అతి శోకమబోతివే ఇక్కడ రాసిండ్రు. మరి నాకు కాకి శోకమబోతివే నాకు వినిపించింది. మేబీ నేను తప్పేమో తెలవదు. అయితే నరక స్వర్గావని దాటి వెన్న మార్కులు దాటి తిదియందు రారాని తేదియందు రారాని నట్టింట ఇస్తరులు నాణ్యముగా పరిపెంచి మీవారు చింతాబోయారు మీవారు దుఃఖాబోయారు. ఓకే, నువ్వు అక్కడికి వెళ్తూ అగిన్ దట్ 10-12 డేస్లో జరిగే సో కాల్ మెటాఫిజిక్స్ అంటారో వీళ్ళు, దట్ ఈస్ వాట్ హీ డిస్క్రైబ్. ఈ పాట మొత్తం అది చూపిస్తూ ఉంటారు కదా, 10 రోజులు ఏం జరిగింది, అందరు తింటూ అందరికి ఉంటారు. భోజనాలు పెడతారు, అందరికి అరిటాకులేసి భోజనాలు పెడతా ఉంటారు. సో తర్వాత మళ్ళీ శాస్త్రి గారి లైన్స్ వస్తాయి. మృత్యువు మూకుడు మూసిన ఊళ్ళకు రెక్కలు తొడిగేదెవరని, ఇంకని చెంపల పారే శోకం తూకం వేసేదెవరని, కత్తుల అంచున ఎండిన నెత్తురు కడిగే అత్తరు ఎక్కడని, ఊపిరి ఆడని గుండెకు గాలిని కబలం ఇచ్చేదెవ్వరని. అసలు అంటే ఏమంటారు, ఈ కత్తుల అంచున ఎండిన నెత్తురు కడిగే అత్తరు ఎక్కడని, ఈ ఒక్క లైన్ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క వైలెన్స్ యాక్ట్ని ప్రశ్నిస్తుంది కూడా. కత్తుల అంచున ఎండిన నెత్తురును కడిగే అత్తరు ఎక్కడుంది. హౌ కెన్ యూ వైప్ ఆఫ్ killing someone else? How can you justify killing someone ఐ else? వోంట్ క్రాక్ అ క్రాష్ జోక్, సో అందుకే నీళ్ళతో కొడతారు. బట్ కబలం అంటే ఏంటి? ఏది ఊపిరి ఆడని గుండెకు గాలిని కబళం ఇచ్చేదెవ్వరని. కబలం, ఐ థింక్ కదా, అంతేలేదా? కబలం కబడ్డీ కదిలించడం అనుకుంటా బ్రో. కబళం గ్రాసం అంటే పాత్ర అంట. మౌత్ఫుల్ ఆఫ్ ఫుడ్. ఓకే, ఎనీవే, ఓకే. ఊపిరి ఆడని గుండెకు గాలిని కబలం ఇచ్చేది ఎవరని. ఓకే, ఊపిరి ఆడని గుండెకు గాలిని కబలం. గాలి ఎవరిస్తారనా? హౌ విల్ యూ ఫీడ్ హార్ట్ దట్ ఈస్ గోయింగ్ బ్రెత్లెస్, నీ ఏడుపుల వల్ల, శోకం వల్ల, ఆర్ నువ్వు చంపేసిన హార్ట్. నో దట్ ఈస్ ఎంటైర్లీ ఎవరైతే జనాలు ఎఫెక్ట్ అయ్యారో దానివల్ల వాళ్ళ గురించి. ఇట్ ఇస్ నాట్ రిగార్డింగ్ దట్. అయితే దాని తర్వాత మళ్ళీ పెంచిల్దాసర్ లైన్స్ వస్తాయి. సో ఇక్కడ మిక్స్ ఉంది యాక్చువల్లీ, పెంచిల్దాసర్ లైన్స్ కొన్ని, కొన్ని లైన్స్ ఉన్నాయి. అయితే కొత్త ఓకే, పెంచిల్దాసర్ లైన్స్ చివరిలో వస్తాయి. సో మళ్ళీ చుక్కే లేని నింగి ప్రశ్నించిందా వంగి, ఏ కోణంలో కూలినాడో ఏ కొమ్మల్లో చేరినాడో. దాంతో పాట ఈయన ఎండైపోతుంది. రమృదిరం సమరం శిశిరం, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. చివరిలో లాస్ట్లో మళ్ళీ పెంచిల్దాసర్ ఎండ్ చేస్తారు. హరోం హరి ఈ కుమారులు ఇచ్చిన భిక్ష భోజనములు రాగి కాములు, ఇహం విడిచి పరము చేరిన వారి పెద్దలకు పేరంటాలకు మోక్షాది ఫలము కలుగును శుభోజయము, 14 తరాల వారికి మోక్షాది ఫలము కలుగును శుభోజయము అని చెప్పేసి ఎండ్ చేస్తారు. పాటలో నాకు గుర్తులేదు. వస్తుంది పాట వచ్చి ఈయన ఒక ఆయన ఉంటాడు, ఒక ఆయన యోగిలాగా సాధులాగా డ్రెస్ వేసుకొని ఉంటాడు, ఆయనే వాడుతూ ఉంటాడు. ఆయన పాడి భోజనం చేసి బయటకు వచ్చేస్తాడు, డోర్ క్లోజ్ అవుతుంది, పాట ఎండ్ అవుతుంది. ఓకే. బట్ ఈ పాట గురించి ఇంతసేపు మాట్లాడడం అనుకోలేదు గైస్. ఒక్క పాట గురించి అది ఎటు పోయింది. బట్ ఐ హోప్ అంటే యాక్చువల్లీ ఒక్క పాట సరిపోదేమో, 2-3 పాటలు తీసుకుందాం. యాక్చువల్లీ మా ఐడియా ఉండే అంటే 30 minutes కంప్లీట్ చేద్దాం ఇది అనుకుంటే. బట్ అది ఎంతసేపు అయిందో తెలియదు నాకు. బట్ పాట గురించి, ఈ పాట నుంచి ఎక్కడికో పోయినాం. అండ్ ఫ్యూటిలిటీ ఆఫ్ వైలెన్స్ గురించి కూడా టచ్ చేసినాం. సో ఇంత ఇంటెన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అనగనగా అరవింద. ఓకే, ఎనీవేస్ ఐ హ్యాడ్ ఎ క్వశ్చన్. అరవింద సమేత వీరరాఘవ అని పేరు ఎందుకు ఉంది? సో యాక్చువల్లీ అరవింద సమేత వీరరాఘవ అండ్ ఈ సినిమాలో యాడబోయినాడు అనే పాట, ఐ థింక్ ఆ ప్రశ్నకి సమాధానం ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే సీమకక్ష వేటు వేస్తే రాలిపోయిండు వాళ్ళ అయ్య. ఓకే, సీమకక్షలు అనేవి వాళ్ళని వీళ్ళని చంపుకుంటూ జరిగిన ఊళ్ళల్లో 5 రూపాయల ఫ్యాక్షన్
అని చెప్పి మొదలవుతుంది. చనిపోతారు, వీళ్ళు చనిపోతూ ఉంటారు, అది నడుస్తూ ఉంటుంది. మనోడు వచ్చి ఆపాలని ప్రయత్నించాడు, వస్తాడంతే, ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ అయ్యే చనిపోవడం చూస్తాడు, అయ్యే చావని చూస్తాడు. నువ్వు చూస్తే ఆ పాట ఎక్కడ మొదలవుతుంది, మనోడు ఇట్లా ఏడుస్తలేడు, ఇట్లా కూర్చుంటాడు, వాడి చెయ్యికి కత్తి మొదలుసినదేమో అని ఒక హైప్ లైన్ వస్తుంది కదా, ఇట్లా హిస్ హ్యాండ్ ఇస్ లైక్ దట్, అది ఇట్లా కొడుతూ ఉంటాడు, ఏడవాడు, వదిలేస్తాడు, హీ లెట్స్ ఇట్ గో. సో ఈజ్ లెట్టింగ్ గో ఆఫ్ వైలెన్స్. ఎవరు మన వీరరాఘవ, హీస్ నాట్ గోయింగ్ టు కిల్ ఎనీవన్ ఎనీమోర్. ఎందుకంటే దానికంటే ముందు చూస్తే అందరినీ చంపేస్తాడు, ఇష్టం వచ్చినట్టు నరుకుతాడు. ఎవరు చచ్చిండు ఎవరు చాలు తెలియదు, ఎవరి కాలు పోయింది ఎవరి చేతులు పోయినా తెలియదు, వదిలేస్తాడు. ఆ నైఫ్ కింద పడుతుంది, పాట స్టార్ట్ అవుతుంది. నైఫ్ కింద పడడంతో వాళ్ళ ఫాదర్ది ఆయన యూనో దెన్ పాట అవుతుంది, అయిపోతుంది. మనోడు ఆ పాట అంతా సైలెంట్గా ఉంటాడు, అంటే దట్ ఈస్ వాట్ ఈస్ షోన్. ఏం మాట్లాడాడు, ఆలోచిస్తున్నాడు. సో ఇదంతా ఈ ప్రశ్నలన్నీ లోకం, తన చుట్టూ ఉండే ఆ గ్రామం జనాలు అతన్ని అడుగుతున్నాడు, అతని ఫాదర్ని అడుగుతున్నారు. ఇదంతా మదనం జరుగుతుంది మనోడిలో, వీరరాఘవంలో మదనం జరుగుతుంది. సో మృత్యుముఖుడు మోసిన ఊళ్ళకు రెక్కలు తొడిగేది ఎవరని, ఇంకని చెంపలు పారే శోకం తూకం వేసేది. నువ్వు ఎక్కడ కూడా చూడవు రాఘవ ఏడుస్తున్నట్టు. ఓకే, యూఆర్ నెవర్ సీయింగ్ హిమ్ క్రైయింగ్. ఓకే. సో బేసికలీ నువ్వు ఏం చెప్తున్నావు అంటే అరవింద సమేత అనే క్యారెక్టర్ అంటే హీరోయిన్ క్యారెక్టర్ విల్ గివ్ కంఫర్ట్ టు హిమ్, విల్ షో గివ్ ద వాయిస్ ఫర్ హిమ్, కి ఇలా ఉండాలి ఇలా ఉండక్కర్లేదు అన్నట్టు. she is the, so I'll go one step further and tell Aravinda Sameta Veeraraghava is Trivikram's 2018 or modern day attempt at reinventing Krishnavamshi's Anthapuram. అంతే, కరెక్ట్. Okay, just that he doesn't live up to it, or the film doesn't live up to it. No, because it doesn't have a great heroine. ఎందుకంటే నువ్వు సినిమా పేరే It doesn't have great హీరోయిన్ కాదు, doesn't have female writing. నో అంటే కరెక్ట్, ఫీమేల్ రైటింగ్, కానీ దానికి పే ఆఫ్ లాగా బేసిక్గా ఆయన జస్టిఫికేషన్ బ్రెయిన్లో ఏంటి అంటే నేను లాస్ట్కి రెడ్డమ్మ తల్లి ఆ హైప్ ఇచ్చి రెడ్డమ్మ తల్లి ఫెంటాస్టిక్. సో బేసిక్గా ఆయన బుర్రలో ఏంటి అంటే నేను ఐ విల్ ఎక్స్ప్లోర్ దిస్ ఐడియా, ఐ విల్ ఆల్సో ఎండ్ ఆన్ ఏ హై నోట్. అంటే నేను ఆడవాళ్ళ నుంచే సొల్యూషన్ వస్తుంది అని చెప్తున్నాను. ఎలా చెప్తున్నానంటే అరవింద సమేత వాళ్ళ చెప్పట్లేదు, కానీ రెడ్డమ్మ తల్లి ఆ అమ్మాయి ఆవిడ చూస్ చేసుకున్న చాయిస్, అండ్ దట్ ఈస్ బికాస్ దానివల్లనే వాళ్ళ హస్బెండ్ చచ్చిపోతాడు, జగపతి చచ్చిపోతాడు. కాబట్టి షీ ఈజ్ ద వన్ ఒక ఫుట్ డౌన్ పెట్టి ఆవిడ వల్లే. సో ఎట్ ది ఎండ్ ఆయన చెప్పాలనుకుంది అదే, ఆడవాళ్ళ వల్ల రెడ్డమ్మ తల్లి ఎక్సెట్రా, కానీ మధ్యలో ఫ్లఫ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే అరవింద సమేతకి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అది ఇవ్వడు, హీరోయిన్ క్యారెక్టర్ ఇవ్వాలి కదా. నువ్వు పేరు పెట్టినప్పుడు సినిమా పేరు అరవింద సమేత అనే క్యారెక్టర్, అరవింద సమేత అంటే అరవిందతో పాటు. సో అరవింద అనే క్యారెక్టర్ కి రెడ్డమ్మ తల్లి క్యారెక్టర్, రెడ్డమ్మ ఆవిడ సెకండ్ హాఫ్ లో వస్తారు. ఆవిడ అనే వాళ్ళు ఉన్నారు అని తెలుస్తుంది నీకు, బట్ ఎక్కడ కొడుకు చచ్చిపోయింది సెకండ్ హాఫ్ లో. సో ఆవిడకి అంత గొప్పగా సీన్లు పడవు, డ్రామా రాదు, అట్లీస్ట్ ఉందని కూడా తెలియదు. సో నీకు పీ ఆఫ్ అన్న వస్తుంది, అలా ఉండదు. అరవింద క్యారెక్టర్కి ఉంటుంది ఫస్ట్ నుంచి, ఇలా లైక్ చెప్తుంటుంది, పామోడోరో ఉంటుంది, ప్రతి ఐడియాని 10 నిమిషాలు కూర్చో, కోపం వస్తే డిప్లొమసీ చెప్తుంది, డిప్లొమసీ నేర్పిస్తుంది. అరవింద సమేత వీరరాఘవ ఎందుకంటే వీరరాఘవ ఉన్న ప్రశ్నలకి మాటలు ఇస్తుంది, సమాధానం చూపిస్తుంది, ఎంతో కొంత దారి చూపిస్తుంది. కానీ ఆ లెవెల్లో డ్రామా పండదు. అంతఃపురం సినిమాకి ఈ సినిమాకి తేడా ఎక్కడ వస్తుంది అంటే, అంతఃపురంలో ఒక్కసారి అస్సలేం గుర్తురాదు, పాట ఎండ్ అయిపోయి ఒక్కసారి ఏమైనా పట్టుకుంటే దట్ కొడుతూనే ఉంటామని కేవీ వెన్ హీ హోల్డ్స్ యూ టుగెదర్ కదా, అది ఇంకా ఇట్ ఇస్ డెత్ లైక్ సర్వైవల్ థ్రిల్లర్ అంతఃపురం ఇస్. బట్ ఎసెన్షియల్లీ సినిమా అయిపోయింది ఏంటంటే ఫ్యూటిలిటీ ఆఫ్ వైలెన్స్ గురించి చెప్తుంది. ఇక్కడ శాస్త్రి గారు ప్రశ్నించే విషయాల గురించి ప్రశ్నిస్తుంది సినిమా మొత్తం. దట్ ఈస్ వాట్ అరవింద సమేత వీరరాఘవ ట్రైస్ టు బి. ఇట్ జస్ట్ ట్రైస్,
ఫెయిల్స్ బికాస్ ఇట్ రైటింగ్ ఈస్ ఫైన్ ఫెయిలింగ్ బట్ ఓకే. త్రివిక్రమ్ సినిమానే అంత బ్రో, త్రివిక్రమ్ Exactly. సినిమానే అంత. త్రివిక్రమ్ తో నా ఇష్యూ అది. నో త్రివిక్రమ్ ఇస్ తెలుగు ఫిలిం మీకు. హీ బ్రింగ్స్ ఇట్ డౌన్ టు తెలుగు ఫిల్మ్. యా ఆయనకి అంతపురం ఇస్ తెలుగు ఫిల్మ్ బట్ లీప్స్ అండ్ బౌండ్ బెటర్. కానీ అంతపురం ఫ్లాప్ కదా, హిట్ కాదు. Okay. డిఫరెన్స్. ఓకే ఫెయిర్ ఎనఫ్. మనల్కి అర్థం కాలేదో నచ్చలేదో తెలియదు Fair. బట్ ఇట్స్ అదే గ్రేట్ సినిమా. problem అదే. సో ప్రాబ్లం అదే కి ఇప్పుడు ఒక జల్సా తీసి ఒక కలేజా తీసి, కలేజాలో కూడా అజ్ఞాతవాసర వచ్చింది ఇది. జల్సా తీసి కలేజా చేసిన తర్వాత యూ స్టాప్ రైటింగ్ ఓన్లీ కి లిటరలీ నిన్న కూడా వచ్చింది లైక్ నేను ఏదో జల్సా అంటే ఇది అని చెప్పా. దెన్ ద కమెంట్ సేస్ వాళ్ళు జల్సా అనే ఇంట్లో ఉంటారని. దట్ ఈస్ ద పాయింట్ బ్రో. ఆ జల్సా అనే ఇంట్లో ఎందుకు ఉంటాడు, ఆ ఇంటి పేరు జల్సా ఎందుకంటే వాడు అంతా వచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తుండు లైఫ్. సో వాడు సింబాలిక్ గా డైరెక్టర్ గారు ఇంటి పేరు జల్సా అని పెట్టాడు, అందుకని సినిమా పేరు జల్సా కాదు. కొంచెం ఆలోచించండి. సినిమా పేరు జల్సా అంటే అక్కడ ఎక్కడో ఇంటి పేరు జల్సా కాదు. దట్ ఈస్ లైక్ ఈస్టర్ ఎగ్. డైరెక్టర్ గాడు కాదు, డైరెక్టర్ గారు. సారీ దట్ ఈస్ అన్ ఈస్టర్ ఎగ్ గైస్. దట్ ఈస్ నాట్ ద రీజన్ ఫర్ ద మూవీ టు బి టైటిల్ జల్సా. యా సాడ్. సినిమా పేరు 2 అక్షరాలతో పెట్టాలని చెప్పి పెట్టలేదు ఆ సినిమా పేరు జల్సా. అందుకే పెట్టరు తెలియదు నీకు కొంచెం అంటే. ఎనీవేస్ సో ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ దోస్ 2 డిబాకిల్స్ ఈజ్ లైక్ నేను పెద్ద హీరోతో ఇంతకన్నా పెద్ద కథ చెప్పలేను. అందుకే మేబీ ఫస్ట్ 20 minutes లో ఏదో కొంచెం ఆయన కసి అయిపోగొట్టుకుని ఆ తర్వాత లైట్ తీసుకొని పోతే పోతుంది అన్నట్టు అట్లే ఉంటుంది సినిమా. ఆ తర్వాత నుంచి సన్ ఆఫ్ సత్యమూర్తి, అత్తారింటి దారేది సన్న సత్యమూర్తి అత్తారింటి దారేది నుంచి సింగిల్ లైన్ స్టోరీ ఉంటుంది ఆయనది. మిగతా అంతా ఫ్లఫే. హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్ బ్రో. హి హస్ గివెన్ అప్ ఆన్ ఫిల్మ్ మేకింగ్ బేసికలీ. ఇది అంటే ఫీల్ అవుతారు కానీ అంటే సినిమా తీస్తాడు, అది ఎంతవరకు తీయాలి ఎలా తీయాలి అంటే తెలుగు గ్రామర్ పడతాడు ఆయన. తెలుగు హీఈస్ లైక్ నాకు నేను అయిపోయింది ఇక ఆయన నేను ఇంతే చేస్తారా భయ, మీరు ఇట్లా చూడరు పీకరు, మీకు ఇది యూ డిజర్వ్ దిస్ ఓన్లీ అన్న జోన్ అనేది. అండ్ ఇవన్నీ చెప్తూనే ఆయనకు ఆ పైత్యం ఉంది, అమ్మాయిలది ఆ పైత్యం ఉంది. దట్ ఈస్ దేర్. అదే వాళ్ళు పాలించే వాళ్ళే కాదు కానీ పాలించేవారు. యూఆర్ డిఫీటింగ్ ఇట్ ఈస్ డిఫీటింగ్ ద హోల్ పర్పస్. రైటింగ్ నేర్పిస్తే అయిపోతుంది కదా. అక్కడ లేక డైలాగులు కాయాలి. ఇక డైలాగ్ వస్తాయి ఆయనకి. ఆ డైలాగ్ పండుతుంది, నువ్వు సరే సీన్ పడుతుంది దానికి. మరి సీన్ రావు, డైలాగ్ రాస్తావు. సో ఇట్ ఇస్ అందుకే అరవింద్ సమేత వీర రాఘవ నా ప్రాబ్లం అదే. ఇట్ కుడ్ హావ్ బీన్ అ గ్రేట్ ఫిలిం. ఇది ఐడియా, ఎసెన్షియల్లీ ఇది ఐడియా. ఈ ఐడియా సెల్ చేయకపోతే, ఈ ఐడియా శాస్త్రి గారితో కూర్చొని ఆ 9 దాటిన తర్వాత శాస్త్రి గారితో కూర్చొని పొద్దున 6-5 అయ్యేంత వరకు ఈ పాట రాకపోతే, ఈ ఐడియా రాకపోతే సినిమా రాదు. సో నువ్వు ఐడియా సెల్ చేసినావు ఆయనకి అర్థమైంది. నేను అదే అంటున్నా, మై హోల్ ఆర్గ్యుమెంట్ ఇస్ దాట్ ఐడియా ఇస్ దట్ ఓన్లీ. త్రివిక్రమ్స్ ఐడియాస్ ఆర్ ఆల్వేస్ గుడ్. త్రివిక్రమ్ ఇప్పుడు మేనత్త కొడుకు, మేనత్త మేనల్లుడు, అత్తారింటికి దారేది, ఇప్పుడు చెలో ఇంట్లో కొడుకు మీద బాధ్యత పడితే ఏం చేస్తాడు కొడుకు? నడుచుకుంటూ పోతాడు అంతే. చేయాలి, పని చేయాలి, గో టు వర్క్. ఈ సింగిల్ లైన్స్ ఆర్ కరెక్ట్ ఓన్లీ. లాగ్ లైన్ కరెక్ట్ ఉంటుంది. లాగ్ లైన్ కరెక్ట్ కాదు, లాగ్ లైన్ బాగానే ఉంటుంది, అంటే అంతకన్నా అంతకు మించిపోదు, ఎంటైసింగ్ ఉంటుంది. అదే ఇప్పుడు అలా వైకుంఠం లాగ్ లైన్ వరస్ట్ లాగ్ లైన్ యాక్చువల్లీ చెప్పాలి. అమ్మో డేంజర్ లాగ్ లైన్, చాలా డేంజర్ లాగ్ లైన్. అమ్మో రాజు కొడుకు రాజు కొడుకే రాజు, పేరుడు ఎవడు కాదు, రాజు కొడుకే రాజు. అది డేంజర్ లాగ్ లైన్ అది. ఆ తర్వాత మళ్ళా అత్తారెడ్డి దారి తీసి గుంటూరు కారం ఇక్కడ మదర్ అన్నాడు. అత్తగారా మదరే. అమ్మాయిని వదిలేసిపోతుంది కదా అంటే షీస్, బట్ వాట్ ఎవర్. సో అందుకే అరవింద్ సమేత వీర రాఘవ. అండ్ ఓకే, ఎనీవేస్ గైస్, మీరు సినిమా కోసం వస్తుంటే మేము ఇట్లా సస్పెన్స్ పెట్టి మీరు కూడా గంట సేపు చూడాలని చెప్పి లాస్ట్ లో మాట్లాడాం. ఇప్పుడు అనగనగా మాట్లాడే బట్ గ్రేట్ సాంగ్ అనుకో. అంటే ఈ ఎపిసోడ్ లో మాట్లాడాల్సిన పాట అయితే కాదు అది. మంచి పాటనే. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమనిపించింది అంటే, అనగనగా పాట పాడింది అర్మాన్ మలిక్. మళ్ళీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో కూడా బ్యూటిఫుల్ లవ్ అనే పాట పాడాడు. అది రాసిన శాస్త్రి గారు. బాగుంటుంది పాట. ఆ సినిమా కూడా నాకు యాక్చువల్లీ కొంచెం సాఫ్ట్ కార్ ఉంది ఆ సినిమా మీద. నాకు
ఓకే. నేను థియేటర్‌లో చూసినా బట్ నేను కూడా. ఓకే. సో ఎందుకు సాఫ్ట్ కార్నర్ ఉందంటే సినిమా హ్యాస్ గుడ్ ఐడియాస్, బ్యాడ్ డైరెక్షన్, సేమ్. బ్యాడ్ రైటింగ్. సేమ్. Yeah. ఇట్ సఫర్స్ విత్ ద త్రివిక్రమ్ ప్రాబ్లమ్. వి ఇట్స్ కెన్ కాల్ ఇట్ త్రివిక్రమ్ ప్రాబ్లమ్. సర్వీస్ తెలుగు సినిమా ప్రాబ్లమ్, ఐ వుడ్ సే దట్. అండ్ హూ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ తెలుగు సినిమా అపార్ట్ ఫ్రమ్ యా యా. అనిల్ రాయపూడి? No, Trivikram, then Anil Ravpudi. But యా బట్ స్టిల్ I think on that note, thank you so much for sticking around. If you're still here, ఇంతవరకు great. అంటే గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మా పైచని తట్టుకోరంటే క్రేజీ, చిన్న విషయం కాదు. చిన్న విషయం కాదు. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఇలాంటి తీట కావాలంటే మెంబర్స్ ఓన్లీ ఎపిసోడ్స్ కావాలంటే చూడండి గైస్. మెంబర్స్ ఓన్లీ ఎపిసోడ్ ఇంకా ఎక్కువ తీరు ఉంటుంది. యా. Go take memberships, guys. Thank you so much. Thank you so much. Good Bye-bye. night. See you. Tata. Take care. Bye bye. See you next time.